ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో విశ్వాసానికి కలిగేటువంటి పరీక్షలను గురించి యాకోబు భక్తుని ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు రాయించినటువంటి మాటలు చదువుకున్నాం. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష మీలో ఓర్పును పుట్టిస్తుంది. ఓర్పును పుట్టిస్తుంది అంటే ఆల్రెడీ మనలో ఉన్నదాన్ని అభివృద్ధి చేస్తుందా, లేకపోతే లేనిదాన్ని మనలో పుట్టిస్తుందా? ఓ ప్రశ్న. ఆల్రెడీ మనలో ఉన్నదే అయితే అది అభివృద్ధి చెందుతుంది. కానీ విశ్వాస పరీక్ష మీకు ఓర్పును అవసరం లేదు నాన్న, ఓర్పును పుట్టిస్తుంది అనే మాట మాట్లాడాడు. అంటే సహజంగా లోకంలో వ్యక్తులంగా మనం ఉన్నప్పుడు మనకు కూడా ఓర్పు సహనాలు అనేవి ఉంటాయి. కానీ మనకుండే ఓర్పు సహనాలు మనుష్య సంబంధమైనవి, అవి ఆత్మ సంబంధమైనవి కావు, మనుష్య సంబంధమైనవి ఓర్పు సహనాలు. అందుకే అవి స్థిరంగా ఉండవు. వెంటనే వాటిని కోల్పోవటం అనేది జరుగుతూ ఉంటుంది మనం. కానీ ఇక్కడ దేవుడు మన విశ్వాసానికి కొన్ని పరీక్షలను అనుమతించి మనలో దేవుడు పుట్టించబూనుకున్న ఓర్పు అనేది ప్రత్యేకమైనది. ఆ ఓర్పు దైవ సంబంధమైన ఓర్పు, ఆత్మ సంబంధమైన ఓర్పు. స్వతసిద్ధంగా మనకు లేనిది అది. దేవుడు మనలో పుట్టించబూనుకున్నది అది. ఒక చెట్టుకు ఒక పండును గాపించినట్టు, ఒక చెట్టుకు ఒక పుష్పాన్ని పుట్టించినట్టు దేవుడు మనలో అప్పటిదాకా అదృశ్యంగా ఉండి నిద్రాణంగా ఉన్నటువంటి, మనలో మరుగుగా ఉన్నటువంటి ఒక శక్తిని మనలో నుండి ఉత్పత్తి చేస్తాడు. ఆ శక్తి పేరు ఓర్పు. అది మనలో నుండి వెల్లడి కావాలంటే, అది మనలో పుట్టాలంటే మన విశ్వాసానికి అగ్ని పరీక్షలు ఎదురు కావాలట. ఎందుకు కావాలి అగ్ని పరీక్షలు? ఎందుకు ఎదురు కావాలి? విశ్వాస పరీక్షలు ఎందుకు ఎదురు కావాలి మనకంటే, మనలో ఓర్పుని పుట్టించాలని దేవుడు అలా సంకల్పించాడట. బాగా వినండి. కాబట్టి మీరెవరైనా సరే నానా విధములైన శోధనల్లో పడినప్పుడు మీకేదో వింత సంభవించినట్టు ఫీల్ అవ్వకండి, కానీ అది మహానందమని ఎంచుకోండి. మీకేదన్నా శోధన కలిగినప్పుడు, మీ విశ్వాసానికి ఏదన్నా పరీక్ష ఎదురైనప్పుడు అది మహానందమని ఎంచుకోనండి. ఎందుకంటే దేవుడు మనలో కొన్ని కార్యాలను ఏర్పరచాలని పూనుకున్నాడు. దేవుడు చేసే ఈ పనుల ద్వారా అవి మనలో ఏర్పడతాయి. వాటిలో మొట్టమొదటిది ఓర్పు. ఈ ఓర్పు ఎప్పుడైతే మనలో వస్తుందో, ఇంకా మిగిలిన రెండు ఉన్నాయి. సంపూర్ణత ఒకటి, అనూనాంగులు అనేది రెండవది. మీరు సంపూర్ణులను అనూనాంగులునై ఉండి ఏ విషయంలోనైనాను కొదవలేని వారై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. మనం సంపూర్ణ స్థితి పొందాలన్నా, మనం అనూనాంగులం కావాలన్నా, మనలో ఓర్పు క్రియ చేస్తేనే ఈ రెండు మనకు సిద్ధిస్తాయట. అది టోటల్గా ఆయన చెప్పిన మ్యాటర్ అక్కడ. స్తోత్రం చెప్పండి ఒకసారి. సంపూర్ణులు, అనూనాంగులు అంటే అర్థం ఏమిటంటే, కింద సింపుల్గా చెప్పేశాడు, ఏ విషయంలోనైనాను కొదువలేని వారు అని. సంపూర్ణులు అంటే దేవుడు ఆశించిన కొలతకి రీచ్ అయిన వాడు అని అర్థం. పరిపూర్ణుడన్నా సంపూర్ణుడన్నా గతంలో చెప్పున్నాను మీకు నేను. పరిపూర్ణత, సంపూర్ణత అంటే దేవుడు నిర్ణయించిన హైట్కి, దేవుడు నిర్ణయించిన వెయిట్కి, దేవుడు నిర్ణయించిన లెవెల్కి మన ఆత్మీయ జీవితం చేరుకోవటం, అది సంపూర్ణత. రెండవది అనూనాంగులు అంటే అర్థం ఏమిటంటే, వికలాంగులు అంటే అంగవైకల్యం కలిగిన వాళ్ళు, అంగములు వికలమైపోయిన వాళ్ళు వికలాంగులు. అనూనాంగులు అంటే వికలాంగులకు వ్యతిరేక పదం. అనూనాంగులు అంటే ఏ అవయవంలో కూడా లోపము లేక అవయవ సౌష్ఠవం కలిగిన వారిని అనూనాంగులు అంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వికలాంగులంటే అవయవాలు వికలత చెందినటువంటి వాళ్ళు. అనూనాంగులంటే అవయవ లోపం లేకుండా అన్ని అవయవాలు పర్ఫెక్ట్గా ఉన్నవాళ్ళు. సింపుల్గా చెప్పాడు, ఏ విషయంలో కూడా కొదవలేని వారు అని.
మనం అసలు ఇలా కావాలనేది దేవుని యొక్క ఆశ. మన మీద దేవుడు పనిచేస్తున్నాడు. ఇప్పుడు ఏ గురితో పనిచేస్తున్నాడో తెలుసా? మనల్ని ఇలా చేయాలి, ఇలా చూడాలని మన మీద ఆయన వర్క్ చేస్తున్నాడు. ఏ శిల్పైనా ఒక బొమ్మను చెక్కేటప్పుడు దాన్ని అటు ఇటు కాకుండా సగం చెక్కుదామని, సగం చెక్కి వదిలేద్దామని అనుకుంటాడా? లేకపోతే అనుకున్న రూపాన్ని వచ్చిందాకా చెక్కడానికి ఇష్టపడతాడా? అనుకున్న రూపం వచ్చిందాకా దాని మీద పని చేస్తానే ఉంటాడు. ఆ రూపం అనేది ఫస్ట్ శిలలో ఉందా, లేకపోతే శిల్పి మెదడులో ఉందా? దాని రూపం అనేది శిలలో ఉందా, శిల్పి మనస్సులో ఉందా? శిల్పి మనస్సులో ఉన్న రూపాన్ని శిల మీద పెట్టి ఆ శిల మీద ఆ రూపం వచ్చి అదొక శిల్పంగా మారిందాకా చెక్కడం పని చేస్తా ఉంటాడు. అంటే ముందు ఒక రూపాన్ని ఊహించుకుంటాడు, ఒక రూపాన్ని ఊహించుకుంటాడు. ఆ రూపం వచ్చిందాకా శిల మీద పని చేస్తాడు. అలాగే దేవుడు కూడా మన విషయంలో ఒక రూపాన్ని ఊహించుకున్నాడు. దేవుడు కూడా మనల్ని ఒక స్థాయిలో చూడాలని ఫిక్స్ అయ్యాడు. మనల్ని కూడా ఒక రూపాన్ని ఊహించుకొని ఆ రూపము మనలో ఏర్పడిందాకా మన మీద ఆయన చెక్కడం పని చేసినట్టు, శిల్పి శిల మీద చెక్కడం పని చేసినట్టు దేవుడు మన మీద చెక్కడం పని చేస్తాడు. నిన్న బుధవారం దీని గురించి ఇంకా విపులంగా మాట్లాడాను. దేవుడు మన విషయంలో కూడా అలా జోక్యం చేసుకుని అలా చేస్తాడు అనేది తిరుగులేని సత్యం. ఏ కుమ్మరి కూడా మట్టి ముద్దను తీసుకొచ్చి సారె మీద వేసి, సారె అంటే తెలుసా? చీరా సారె అనుకున్నారు. అది కాదు. సారె అంటే చక్రం. చెగడా బండి తెలుసా? పాత వెనకటోళ్ళు తోలినటువంటి చెక్క గానుల ఎడ్ల బండ్లు తెలుసా? చెగడా బండ్లు అంటారు వాటిని. దాని చక్రం ఉంటది. ఆ చక్రం ఉంటుంది. ఆ చక్రాన్ని అడ్డం వేస్తాడు. అడ్డం వేసి దాన్ని తిప్పుతాడు. అది తిరుగుతూ ఉంటుంది. దాని మీద మట్టి ముద్ద వేస్తాడు ఆ మధ్యలో. అది కాపాడేవరా బాబు. ఇప్పుడు నేను వర్ణించలేక తెచ్చేవాడు, లేకపోతే దేవునికి స్తోత్రం. అది సారె అంటే. ఆ సారె మీద మట్టి ముద్దను పెట్టి ఏమనుకుంటాడు మనసులో? దీన్ని కూజా చేయాలనో, లేకపోతే లోటా చేయాలనో, లేకపోతే కుండ చేయాలనో ఏదో ఒకటి తన మనసులో అనుకుంటాడు. అనుకున్న షేపు వచ్చున్నట్లు ఆ సారె మీద మట్టి ముద్దను పెట్టి, ఫస్ట్ మట్టి ముద్దే అది. ఇక దాని వేళ్ళుంచి ఆ వ్రేళ్లతోనే దాని షేప్ అంతా తీస్తూ ఉంటాడు. ఆయన అనుకున్న షేప్ వచ్చిందాకా మట్టి ముద్ద పని ఏంటో తెలుసా? సారె మీద గిరా 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 తిరగటమే దాని పని. సార్ నా కళ్ళు తిరుగుతున్నాయి సార్, నేను తిరగలేకపోతున్నాను, నోరు మూసుకొని కూర్చో అంటాడు అంతే. నేను ఒక పోలిక అనుకున్నాను, అది వచ్చిందాకా నిన్ను తిప్పుతానే ఉంటా, నువ్వు తిరగాలంతే. ఇప్పుడు కుమ్మరి అనుకున్న పాత్రగా అది రూపుదిద్దడానికి మట్టి ముద్దకి ఏం కావాలి? అది కాదు. దేవునికి స్తోత్రం. పారిపోకూడదు. ఒక తలంపు నా ప్రభు నా మీద కలిగి ఉన్నాడు. ఆయన ఏదో మొత్తానికి నాలో కొన్ని షేపులు చేయాలనుకుంటున్నాడు, నన్ను ఏదో మొత్తానికి రూపుదిద్దాలనుకుంటున్నాడు. ఆయన అనుకున్న రూపు నాలో ఏర్పడిందాకా ఓర్పుతో నేను ఆయన సన్నిధిలో కాచుకుంటాను. నా ప్రభు నన్ను చూడండి, మట్టి ముద్ద అది. గమనించండి, పచ్చి ముద్ద, ఒట్టి మట్టి ముద్ద ఆ చక్రం మీద తిరుగుతూ ఉంది. మన బతుకులు కూడా అంతే ఉన్నాయండి. ఆ మట్టి ముద్ద ప్లేస్లో నిన్ను నన్ను ఊహించుకోవచ్చు. ఆ కుమ్మరి ప్లేస్లో దేవుణ్ణి ఊహించుకోవచ్చు. మొత్తం వేసి ముందు ఫిక్స్ చేసి పడేశాడు. ఆ మట్టిని తీసుకొచ్చి నీటితో తడిపి దానిలో ఉన్నటువంటి గాజు పెంకులు, మట్టి రాళ్ళు, ముళ్ళు సమస్తం కూడా క్లీన్ చేసి పడేసి ఇప్పుడు దాన్ని నీళ్లతో తడిపి, నీళ్ళ అభిషేకం అన్నమాట, నీళ్లతో తడిపి ఆ మట్టి ముద్దని చూడండి. ఇక అది ఇప్పుడు వేళ్లతో పని చేస్తున్నాడు చూడండి. ఒక షేప్ అనుకున్నాడు ఏదో చేయాలి మొత్తానికి దాన్ని, అది ఆయన మనసులో ఉంది. ఇప్పుడు అనుకున్న దాన్ని మొదలు పెట్టాడు పని. అది చూడండి. ఇక అది మర్యాదగా తిరగాలి, కలగకుండా కూర్చోవాలి. అదిగో తీసేశాడు చూడు. అదిగో ఒక పాత్ర అయిపోయింది చూడండి. అదిగో దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క టైపులో చేయాలి.
అదిగో, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఆ కుమ్మరి ఎలాగైతే ఆ మట్టి ముద్ద విషయంలో ఒక చిత్తాన్ని కలిగి ఉన్నాడో, మనందరం మట్టి ముద్దలమేగా. మట్టి ముద్దలు ఏందిరా బాబు, మనం మనుషులం అంటారా? హలో, మనల్ని ఫస్ట్ మట్టి ముద్దతోనే చేశాడు. దేవుడైన యెహోవా నేల మంటి నుండి నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ అయిన. ఆదికాండం 2:7. మనం అట చూసుకున్న మట్టి ముద్దలమే, ఎట చూసుకున్న మట్టి ముద్దలమే, ఒట్టి ముద్దలమే. ఏదో ప్రాణం ఇచ్చి ఆత్మనిచ్చి అలా ఆడిస్తున్నాడు. ఏమి అది కాస్త తీసేశాడు అనుకో, ఎంత పైల్వాన్ కూడా మళ్ళీ మట్టి ముద్దే, బొందలగడ్డలో బొబ్బవలసిందే. దేవునికి స్తోత్రం. ఆ మట్టి ముద్ద మీద కుమ్మరి ఎలాగైతే ఒక చిత్తాన్ని కలిగి పనిచేస్తున్నాడో, దేవుని చేతిలో ఉన్న ఓ మట్టి ముద్ద నీ మీద కూడా ఒక ఉద్దేశాన్ని, చిత్తాన్ని కలిగి ఉండి ఆయన పని చేస్తున్నాడు. ఆయన పరమ కుమ్మరి. అది చూడండి, మనిషిని ఎట్ట నిర్మించాడో అది మీకు తెలుసు, దాదాపు చూసే ఉంటారు. మట్టి ముద్దను నిర్మించి నరుని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా. అసలు మంచి శిల్పకారుడు యేసయ్య అండి. అది జీవవాయువును ఊదుతున్నాడు చూడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది పరిస్థితి. సేమ్ అంతే చేశాడు. మొదటి మానవుడైన ఆదాముని చేసి ఊదాడు, మనిషి అయ్యాడు. కాబట్టి దేవుని చేతిలో ఉన్న ఓ మట్టి ముద్ద, నీ మీద దేవునికి ఉన్న ప్రణాళిక దేవునికి ఉంది. దేవునికి ఉన్న ఆశలు, ఆలోచనలు దేవునికి ఉన్నాయి. అవి నీలో నెరవేర్చడానికి, వాటిని నీలో రూపుదిద్దడానికి దేవుడు పూనుకున్నాడు. నాలో రూపుదిద్దడానికి దేవుడు పూనుకున్నాడు. లోకంలో ఒక మామూలు మనిషి పని మొదలు పెడితేనే ఒక కొలికి వచ్చిన దాకా వదిలిపెట్టడు. అలాంటిది మన మీద దేవుడు పని మొదలు పెట్టాడు. మధ్యలో ఆపుతాడా? ఎట్టి పరిస్థితుల్లో ఆపడం. యాకోబుతో చెప్పాడు, నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నేను నిన్ను విడవనన్నాడు. దేవునికి స్తోత్రం. ఏమన్నాడు? నేను నీతో చెప్పాను కొన్ని సంగతులు, అవి నెరవేర్చిన దాకా నిన్ను వదలను అన్నాడు. అలాగే మనందరినీ కూడా దేవుడు కొన్ని ఉద్దేశాలతో ఏర్పరచుకున్నాడండి. అందులో ముఖ్యమైనవి 2. మొట్టమొదటిది, మనం సంపూర్ణులం కావాలి. రెండవది, మనం అనూనాంగులం కావాలి. ఏ అవయవాలు అంటే, ఆత్మీయ జీవితంలో దేవుడు అనుకున్న కొలతలోకి మనం రీచ్ అవ్వాలి. ఎక్కడ ఏ లోపం ఉండకుండా అన్ని విషయాల్లో మనం పరిపూర్ణత సాధించాలి. మొన్న చెప్పాను, ఆదివారం ఎప్పుడో పిల్లోడిని నిలబెట్టి, వీడు పరిపూర్ణుడా అపరిపూర్ణుడా అని అడిగాను నేను. అందరూ ఒప్పుకున్నారు వాడు అపరిపూర్ణుడే అని. తర్వాత నేను నిలబడి అడిగాను, నేను పరిపూర్ణున్నా అపరిపూర్ణున్నా? నువ్వు పరిపూర్ణుడివే అన్నారు. ఎందుకంటే దేవుడు ఎంత నిర్ణయించాడో ఆ హైట్కి నేను రీచ్ అయ్యాను. ఎంత వెయిట్ నిర్ణయించాడో ఆ వెయిట్కి నేను రీచ్ అయ్యాను. ఇంకా నేను పెరిగేది ఉండదు, ఇంకా హైట్ పెరిగేది ఉండదు. అర్థమైందా? కానీ పిల్లవాడు పెరగాలి, ఇంకా వాడికి అవయవాల ఎదుగుదల రావాలి. కాబట్టి దేవుడు నిర్ణయించినటువంటి హైట్ వెయిట్కి ఒకడు రానప్పుడు వాడు అపరిపూర్ణుడు. ఆ హైట్కి వెయిట్కి ఒకడు వచ్చినప్పుడు వాడు పరిపూర్ణుడు. శారీరకంగా తీసుకున్నా అంతే, ఆత్మీయంగా తీసుకున్నా అంతే. శారీరకంగా మనం పరిపూర్ణులం అవుతాం. ఏం లేదు, రోజు స్నానం చేసుకుంటా, టయానికి అంత ఆహారం తీసుకుంటా, మనకు చేతనైన పని మనం చేసుకుంటా, మనం ముందుకు వెళ్తా ఉంటే ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే ఆ పరిపూర్ణత మనలోకి వచ్చేసి కరెక్ట్గా అడుగు పిండం, కరెక్ట్గా అడుగుండే పిండం 6 అడుగుల మనిషి అవుతాడు. వీడు 6 అడుగుల మనిషి అవడానికి రోజు ఏమన్నా తాళ్ళు కట్టుకొని లాక్కుంటాడా? రోజు కొంచెం సాగలాక్కుంటాడా? ఈ మెడ ఇంత పొడుగు రావాలి, ఈ చేతులు ఇంత పొడుగు రావాలి, ఈ కాళ్ళు ఇంత పొడుగు. అది ఎవడన్నా తాళ్ళు కట్టి లాక్కున్నారా? పోనీ మన అమ్మ ఏమన్నా రోజు తాళ్ళు కట్టి లాగిద్దా? ఏమండి? ఇప్పుడు సట్టి ముక్కోడిని చూసి వాళ్ళమ్మ ఏం వచ్చినా వచ్చింది, కోటేరు లాంటి ముక్కు రావాలని. ఎంత వచ్చినా సరే వాడికి ఫైనల్కి వచ్చాడు ఆ సట్టి ముక్కే తెలియద్ది. ఎందుకంటే అది సిస్టమ్ దేవుడు పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక.
ఇంకేదన్నా మార్పులు రావాలంటే సర్జరీ చేసి మార్పులు తెచ్చుకోవాలి. అలా సర్జరీ చేసి మార్పులు తెచ్చుకుంటే మనోళ్ళే మనల్ని గుర్తుపట్టరు. అది ప్రాబ్లం. ఏ శరీరములో ఏ శరీరైనా ఏ మనిషి అయినా తనను తాను పొడుగు చేసుకోలేడు. దేవుడు నిర్ణయించినటువంటి కాలము ఒకటి ఉంటుంది. ఆ కాలం దాకా వెయిట్ చేయాల్సిందే. చిన్నపిల్లలకి భలే ఆశ, నాకు మీసాలు ఎప్పుడు వస్తాయో, మా నాన్నలాగా నేను ఎప్పుడు మీసాలు తిప్పుతాను అని వాడు ఆశ. వాడికి ఏం మీసాలు మొలవక ముందే అద్దం దగ్గరికి పోయి తెగ చూసుకుంటూ ఉంటాడు, ఎప్పుడు వస్తారా మీసాలని. దేవునికి అరే పిల్లలు నిజమా కాదా? పిల్లలకు తెలుసు, అరే కరెక్ట్ చెప్పాడు శాలేమన్నా. అట్లా ఉండే ఆశలు ఉంటాయి. కానీ వాడేదో ఇట్లా ఇట్లా అనుకుంటే మీసాలు రావు. రోజుకు ఒక 10 సార్లు ఇలా అనుకో, నాకు కూడా మీసాలు అని రావు. ఒక ఏజ్ ఉంది, ఒక టైం ఉంది. ఆ టైం వచ్చినప్పుడు వద్దన్నా అవి మొలకెత్తుతాయి, మీసాలు మొలకెత్తు. వీడు గడ్డం చేసుకోలేక చావాలి. అప్పటిదాకేమో నాకు గడ్డం ఎప్పుడు వచ్చింది, నాకు మీసాలు ఎప్పుడు వస్తాయని ఎదురు చూసినోడు ఇక స్టార్ట్ అయినాయి అనుకో, ఇక వాడు రోజు షేవింగ్ చేసుకోలేక చావాలి. ఒక సమయం ఉంటుంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, దేవుడు మన మీద పని చేస్తున్నాడు. ఇది మొదటి సంగతి. దేవుడు మన పరిపూర్ణతకు ఒక సమయాన్ని కూడా డిసైడ్ చేసి పెట్టాడు. పరిపూర్ణత అనేది, సంపూర్ణత అనేది లేదా అనునాంగత అనేది ఒక రోజులో, ఒక గంటలో, ఒక గడియలో ఏర్పడేది కాదు. అది కొంచెం లాంగ్ ప్రాసెస్ అన్నమాట. లాంగ్ టైం ఎక్కువ తీసుకుంటుంది అది. కానీ పని మన మీద జరిగిస్తున్నవాడు దేవుడు. ఆయన అనుకున్నటువంటి క్రమం అంతా మనలో ఏర్పడడానికి దేవుడు మనకు అన్నిటినీ కలిపి రప్పించి ఆయన అనుకున్న కొలతల్లోకి మనల్ని తీసుకొని రావడానికి సమస్తాన్ని దేవుడు వాడుకుంటున్నాడు. దేవునికి మహిమ. మనం పరిపూర్ణం ఎప్పుడవుతాం? మనం సంపూర్ణం ఎప్పుడవుతాం? మనం అనునాంగులం ఎప్పుడవుతాం? ఒక చిన్నవాడు పెద్దవాడు అయ్యేటప్పటికి ఎన్ని సంవత్సరాలు పట్టిద్ది? ఏ వయసు నుంచి వాడిని మేజర్ అంటాం మనం? ఏ వయసు నుంచి వాడిని మేజర్ అంటామండి మనం? 21 సంవత్సరం. అంటే వాడు పరిపూర్ణంగా ఎదగదలిసినటువంటి వయసు అంతా వాడికి వచ్చి వాడు పూర్తిగా అన్ని విషయాలు రూపుదిద్దుకునేటప్పటికీ మొదటి దినం నుంచి 21 సంవత్సరం కాలం పట్టింది. ఈ 21 సంవత్సర కాలంలో వాడికి తెలియకుండానే వాడి శరీరంలో ఎన్నో మార్పులు వచ్చేసాయి. వాడికి తెలియకుండానే వాడు పరిపూర్ణతను పొందేశాడు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, మనందరినీ కూడా దేవుడు అనుకున్న పరిపూర్ణతలోకి దేవుడు తీసుకొస్తాడు. తీసుకురావడానికి 3 విషయాలు దేవుడు పరిగణలోకి తీసుకొని నడిపిస్తూ ఉంటాడు. 3 విషయాలు. వాటిలో మొట్టమొదటిది విశ్వాస పరీక్ష, రెండవది ఓర్పు. అర్థమైందా? మూడవది కాలం. మొదటిది విశ్వాస పరీక్ష, రెండవది ఓర్పు, మూడవది కాలం. ఈ 3 దృష్టిలో పెట్టుకొని దేవుడు మన మీద పనిచేస్తాడు. నేను చెప్పేది మీకు ఎంతమందికి తేటగా అర్థమవుతుంది? నిజం చెప్పండి. అర్థం అయితే చెప్పండి, లేకపోతే చేతులు ఎత్తవాకండి. నిజంగా అర్థం అవుతుందా? దేవునికి స్తోత్రం. అర్థమైన వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇప్పుడు అర్థం కాని వాళ్ళు చెప్పండి. ఈ మాట బాగా అర్థమైనట్టుంది, ఎవరు చెప్పలా? సరే, సంతోషం. జాగ్రత్తగా వినండి. ఆయన అనుకున్న ఆ పరిపూర్ణతలోనికి మనల్ని తీసుకొని రావడానికి దేవుడు 3 దృష్టిలో పెట్టుకొని పని చేస్తున్నాడు. ఒకటి, మనలో ఓర్పు పుట్టాలంటే మన విశ్వాసానికి పరీక్షలు ఎదురు కావాలి. అసలు విశ్వాసానికి పరీక్షలు ఎదురై మనలో ఓర్పును ఎట్ట పుట్టిస్తాయో? సింపుల్. అబ్రహాం లైఫ్ని తీసుకోండి, మోషే లైఫ్ని తీసుకోండి. ఇవన్నీ మీకు ఆల్రెడీ తెలిసిన విషయాలు కాబట్టి గుర్తు చేస్తున్నాను నేను. అబ్రహాము దాదాపు 75 సంవత్సరాల ప్రాయములో ఉన్నప్పుడు దేవుడు అబ్రహాముకి ప్రామిస్ చేశాడు, విశ్వాసం ఉంచు, నేను నీకు కుమారుణ్ణి ఇస్తాను, ఒక కుమారుణ్ణి కాదు, నీకు విస్తారమైన సంతానాన్ని ఇస్తాను, నీ సంతానము వలన భూలోకములోని సమస్త వంశములు ఆశీర్వదించబడతాయని దేవుడు మాట్లాడాడు. బాగుంది. ఎంత వయసులో మాట్లాడాడయా?
75 ప్రాయం. ఆయన భార్య శారాకి 65, ఆయనకి 75. ఇలా మాట్లాడిన దేవుడు మరుసటి సంవత్సరమో, ఆ మరుసటి సంవత్సరమో, ఆ 3వ సంవత్సరమో, ఆ 4వ సంవత్సరమో ఇవ్వలా. సంతానాన్ని ఇచ్చేటప్పటికి 25 సంవత్సరాల కాలం పట్టింది. ఎన్ని సంవత్సరాల కాలం పట్టింది అంటే, ఇప్పుడు అబ్రహాం విశ్వాసం ఎంత పరీక్షకు గురైంది, ఎన్ని సంవత్సరాలు పరీక్షకు గురైందంటే 25 ఏళ్ళు. మొదటి సంవత్సరంలోనే ఆశించి ఉండొచ్చు, విశ్వసించి ఉండొచ్చు, ఈ సంవత్సరంలో కార్యం జరిగిద్ది అని. జరగల. ఇప్పుడు అబ్రహాంకి ఏం అవసరమైంది? ఆ విశ్వాసం కొనసాగాలంటే ఏం కావాలి? ఈ సంవత్సరం ఇస్తాడనుకున్నాను అన్నయ్య దేవుడు. కొంతమంది నా దగ్గరకు వచ్చి ఈ దెబ్బతో పని అయిపోయింది అనుకున్నాను అన్నయ్య, ఈసారి కార్యం జరిగిద్ది అనుకున్నానయ్య, ఎందుకో మరి జరగలేదన్నయ్య, వెనకెళ్ళింది అన్నయ్య అని బాధపడతా ఉంటారు. ఈరోజు కార్యం జరిగిద్ది అనుకున్నా, ఎందుకో జరగలేదు. ఈరోజు అయిపోయింది, ఈ నెలలో కార్యం అయిపోయింది అనుకున్నా, కానీ వాయిదా పడింది, అయ్యో అని చెప్పి బాధపడతా ఉంటారు. సరే, ఎవరెవరు దేని గురించి ఆశించి బ్రేక్ అయిపోయి వాయిదాలు పడి బాధపడతా ఉన్నారో నాకైతే తెలియదు. అబ్రహాం సంగతి చెబుతున్నాను, ఇది నీకు ఆపాదించుకో నువ్వు కూడా. ఈ సంవత్సరం బిడ్డని ఇస్తాడు అంటే ఇవ్వలా, ఓర్పుతో ఎదురు చూడాల్సి వచ్చింది. నెక్స్ట్ ఇయర్ ఈసారి ఖచ్చితంగా ఇస్తాడు, ఎందుకంటే దేవుడే నాతో మాట్లాడాడు. ఆ నెక్స్ట్ ఇయర్ కూడా ఇలా. మళ్ళీ ఇప్పుడు ఏం కావాల్సి వచ్చింది? మళ్ళా విశ్వాసాన్ని కొనసాగించాలంటే ఇప్పుడు ఓర్పు కావాల్సి వచ్చింది అబ్రహాంకి. ఇప్పుడు విశ్వాసానికి ఎదురయ్యే ఈ పరీక్ష సంవత్సరం 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 అబ్రహాంలో దేన్ని డెవలప్ చేసిందో తెలుసా? పెద్దగా చెప్పాలి. దేవుడు అన్న పనిని జరిగించకుండా ఆలస్యం చేసే కొద్దీ విశ్వాసాన్ని బట్టి అబ్రహాంలో ఏం కలిగిందో తెలుసా? ఓర్పు కలిగింది. చివరికి 25 ఏళ్ల తర్వాత కొడుకును పొందినప్పుడు వెనక్కి చూసుకుంటే 75 ఏళ్లప్పుడు నేను విశ్వసించడం మొదలు పెట్టాను, వీడిని పొందేటప్పటికి 25 ఏళ్ల. అమ్మో, 25 ఏళ్ళు నేను నిరీక్షించి ఓర్చుకోగలిగానా? ఇంత ఓర్పు నాకెక్కడుంది? కానీ 25 ఏళ్ళు నేను ఎలా ఓర్చుకోగలిగాను? ఈ సంవత్సరం అని ఆ విశ్వాస పరీక్ష అబ్రహాంకు తెలియకుండానే అబ్రహాంలో ఓర్పును డెవలప్ చేసింది. అబ్రహాములో అభివృద్ధి చెందిన ఈ ఓర్పు ఎలాంటి సాహసాలకు పూనుకుందో తెలుసా? హాగరుని, ఇష్మాయేలుని అరణ్యములో, ఎడారిలో వదిలిపెట్టు అంటే ఎంత ఓర్పు కావాలండి? వాళ్ళని వదలాలంటే, వాళ్ళని వదిలి ఉండాలంటే ఎంత ఓర్పు కావాలి? నువ్వు ఉండగలవా? నీ బిడ్డకి, నీ ప్రియమైన బిడ్డకి ఇంత జ్వరం వస్తేనే తట్టుకోలేవు నువ్వు. కళ్ళు తిరిగి పడిపోతే హాస్పిటల్లో స్టాఫ్ మొత్తాన్ని కొడతావు నువ్వు. వాళ్ళు చూడటం కొంచెం ఆలస్యమైతే గందరగోళం చేస్తావు. ఎందుకు? బిడ్డకేమన్నా అయిద్దేమో అని. అలాంటిది ఆ బిడ్డ ఇష్మాయేలుని, హాగర్ని ఇద్దరిని కూడా అలా వదిలిపెట్టి రమ్మని చెబితే అలాగ తీసుకెళ్ళి వదిలిపెట్టి వచ్చాడు. అబ్రహాంలో ఓర్పు డెవలప్ అయిందా లేదా? విశ్వాస పరీక్ష ద్వారా అబ్రహాంకు తెలియకుండానే ఓర్పు పాళ్ళు పెరిగినాయి. ఈరోజు మనం ఎదుర్కొంటున్న ప్రతికూల పరిస్థితుల వలన ఒకప్పుడు మనలో లేని ఓర్పు ఇప్పుడు చాలా డెవలప్ అయింది మనకి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది ఎవరికి వాళ్ళకి అర్థమైద్ది. అన్నా, ఒకప్పుడు నేను ఎట్లేనన్నా, నేను నిజం చెబుతున్నా కదా, ఫుల్ టెంపర్ అన్నా నేను. అస్సలు ఇంత సంయమనం, ఇంత ఓర్పు, ఇంత సహనం, ఇంత సాధుత్వం పొర్రపాటును కూడా మనకు లేవు. మరి ఏం జరిగిందో అర్థం కాలేదన్నా. ఈ కొన్ని సంవత్సరాల్లో నాలో గణనీయమైన మార్పు వచ్చింది అని ఎంతమంది ఒప్పుకుంటారు? ఒకప్పుడు నాలో లేని ఈ ఓర్పు, సహనాలు అనేవి ఈరోజు కొంతమేర డెవలప్ అయినాయి. ఇప్పుడు నన్ను నేను చూసుకుంటుంటే నేనేనా అని నాకు అనిపిస్తుంది అన్నోళ్ళు చేతులు ఎత్తండి. రైట్? ఇది ఆశ్చర్యమే మీకు. కానీ మీలో వచ్చింది ఆ తత్వం. ఎలా వచ్చింది? ఇలా రావటం కోసం నువ్వేమన్నా సాధన చేసావా? నాకు ఓర్పు కావాలి అనుకుంటే ఏమన్నా సాధన చేసావు? రోజు దెబ్బ మీద దెబ్బ
విశ్వాస పరీక్షలు ఎదురయ్యి ఎగిరెగిరి పడే వ్యక్తిని నిన్ను కంట్రోల్ చేసినాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎగిరెగిరి దూకే నిన్ను కట్టడి చేసినాయి. ఈరోజు ఏదన్నా డెవలప్ అయింది నీలో ఓర్పు అంటే అది దేవుడు నీ జీవితంలో అనుమతించిన విశ్వాస పరీక్ష ద్వారా డెవలప్ అయింది తప్ప ఇంకో రకంగా కాదు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరు సామాన్యులు కాదు. బజార్లను గందరగోళం చేసిన వ్యక్తులే. ఈరోజు వచ్చి సాధుమూర్తుల్లాగా హల్లెలూయా స్తోత్రం ప్రభువా నీకు వందనాలు హల్లెలూయా. దేవుడు అలా చేసేశాడు. దేవుడు అలా చేశాడండి. నాకు తెలిసిన అన్యుల గుంపు ఒకటి ఉంది. అన్యుల గుంపు ఈ రోడ్డు మీద వెళ్తా వస్తా ఉన్న బిడ్డల్ని గల్లించేవాళ్ళు. వాళ్ళు సరే, వాళ్ళు ఎవరిని గల్లిస్తున్నారో వాళ్ళకి తెలియదు. అర్థమైందా? వాళ్ళు ఎవరిని గల్లిస్తున్నారో, వాళ్ళు ఎంత క్రూరమైన వ్యక్తులో, వాళ్ళు ఎలా మారారో వాళ్ళకి తెలియదు. ఇప్పుడు కాదులే, స్టార్టింగ్లో కొంతమంది తెలియక ఎగిరెగిరి పడేవాళ్ళు. నేను నవ్వుకునేవాడిని. వాళ్ళు ఎవరిని కల్లిచ్చారో వాళ్ళని చూసి నవ్వుకునేవాడిని నేను. వాళ్ళు ఎవరు సామాన్యులు కాదు, నేర చరిత్ర కలిగిన వాళ్ళు, సైలెంట్గా శాల్తీల్ని గందరగోళం చేసిన వాళ్ళు. వాళ్ళని గల్లించు నేనెవరే వాళ్ళలో పాతోడు మేలుకుంటే గందరగోళం అయిపోతారా మీరు అనుకునేవాడు, నవ్వుకునేవాడిని. చర్చికి వచ్చినోడు అలా సాధుమూర్తి అనుకోవద్దు. చర్చికి వచ్చినోడు బైబిల్ తీసుకొని వస్తున్నాడు అంటే వాడికి ఏం మాట్లాడి అనుకోవద్దు. వాడు భయంకరుడై ఉంటాడు. గతంలో వాడు భయంకరుడై ఉంటాడు. యేసు ప్రభు వాడిని అలా మార్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా మందికి యేసు ప్రభు నమ్ముకున్నారు, చర్చికి బైబిల్ తీసుకొని పోతున్నారంటే తేలిగ్గా చూస్తారు. వాళ్ళల్లో పాతోడు పునరుద్ధానం చెందాడంటే ఇటు చేస్తాడు. ఒకడు ఇంకొకటితో వాదిస్తున్నాడంట. నువ్వు ఎన్నన్నా చెప్పు, నేను దేవుడు ఉన్నాడంటే మాత్రం ఒప్పుకోను అని చాలాసేపు భక్తుడితో వాదిస్తా ఉన్నాడంట. ఆ పక్కన కొంచెం ఎడంగా ఒకడు కూర్చొని ఉన్నాడు. ఇలా సంభాషణ వింటా ఉన్నాడు. పాప ఈయన ఎంతో కన్విన్స్ చేసి చెబుతున్నాడు, కాదయ్యా దేవుడు ఉన్నాడు, దేవుడు గొప్పోడు, దేవుడు నిజంగా యేసు ప్రభు అయ్యా అని చెప్పి ఈయన సువార్త చెబుతున్నాడు. వాడేమో నువ్వు ఎన్నన్నా చెప్పు సార్, నేనెన్నో అని ఎగిరెగిరి పడుతున్నాడు ఈయన మీద. దాదాపు అరగంట సేపు వాడు వాదిస్తానే ఉన్నాడు. ఈ అరగంట సేపు వాదన విన్న ఆ పక్కోడు లేచి వచ్చి వీడి పక్కన కూర్చొని, ఒరే దౌర్భాగ్యుడా, దేవుడు ఉన్నాడు అంటే నువ్వు నమ్మవేమో దరిద్రుడా, నేను నమ్ముతా. ఆ దేవుడు యేసు ప్రభు అంటే కూడా నేను ఇప్పుడు నమ్ముతా అన్నాడంట. వచ్చి కూర్చున్నాడు. పాప ఈయన లేచి వెళ్ళాడు. చెప్పి ఆయన లేచి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత వాడు చెప్తున్నాడు, నేను నమ్ముతారా దరిద్రుడా, ఎందుకు తెలుసా? నీ పక్కన కూర్చొని ఇప్పుడు దాకా చెప్పినోడు ఎవరో తెలుసా? భయంకరుడు రా నాయన. వాడి చరిత్ర అంతా తెలుసురా నాకు. నువ్వు అరగంట సేపు వాదిస్తే వాడు నీ తల పగలగొట్టకుండా లేచి వెళ్ళాడంటే ఖచ్చితంగా దేవుడు ఉన్నాడు రా. ఆ దేవుడు యేసు ప్రభువేరా, లేకపోతే నీ తల ఇప్పటికీ 31 అయిపోయేది. ఎందుకంటే వాడికి ఎదురు ఎవడన్నా చెబితే వాడిని తలల పగల కొట్టాడు మీకు తెలీదు, నాకు తెలుసు. వాడంత సైకో. వాడు సైలెంట్గా లేచిపోయాడంటే, ఇంతసేటు నువ్వు వాడి మీదకి ఎగిరెగిరి దూకినా కూడా వాడు నిన్నేమనకుండా పోయాడంటే, వామ్మ యేసు ప్రభు నిజమైన దేవుడు నాకు అర్థమైందిరా. అంటే వీడి గుండెలు జారిపోయాను. నా పక్కన కూర్చున్నాడు అలాంటి వాడు, మామూలుడు కాదు. వాడి చరిత్రని చెప్తాను కూర్చోనని ఆ పోయినోడు సువార్త వీడు చెప్పాడు. వీడికి నేర చరిత్ర అంతా, ఇంత భయంకరుడు రా వాడు. మరి అట్లాంటి వాడు ఎట్లా మారిపోయాడు? మరి నాకు అదేగా మైండ్ పోయింది. ఎట్లా మారాడంటే మరి అదేగా వాడు చెబుతుంది, అరే యేసు ప్రభు నన్ను ఇట్లా మార్చాడు రా అని. అట్టయితే ఆలోచించాల్సిందే అన్నాడు వీడు. ఎలా మారారు ఇంత క్రూరమైన మనుషులు? ఓర్పు ఎలా వచ్చింది వీళ్ళకి? ఎప్పుడైతే విశ్వాసంలోకి ఎంటర్ అయ్యారో, విశ్వాస జీవితంలోకి ఎంటర్ అయ్యారో, ఇక దేవుడు పని చేయటం మొదలు పెట్టాడు వారి మీద.
దేవుడు తన కార్యాన్ని నెరవేర్చడం మొదలుపెట్టాడు. విశ్వాసం ఎప్పుడైతే వాళ్ళలో రూపుదిద్దుకుందో, ఆ విశ్వాసాన్ని కొనసాగిస్తూ మధ్య మధ్యలో అగ్ని పరీక్షలు అనుమతిస్తూ ఈ రెండింటి ద్వారా ఇతనిలో ఓర్పుని డెవలప్ చేస్తూ ఒకప్పుడు తనలో లేని తత్వాన్ని తనలోకి తీసుకొచ్చి పెట్టింది నజరేయుడగు యేసు. మోషే ఎంత టెంపరో మీకు తెలుసా? మోషే ఎంత టెంపరో మీకు తెలుసా? కళ్ళ ముందు అన్యాయం జరుగుతుంటే ఇక మళ్ళీ మాట పలుకుండదు, నిలువున చంపేయటమే. కొట్టి చంపేశాడు. ఇశ్రాయేలీయుడికి అన్యాయం చేస్తున్న ఐగుప్తు సైనికుడిని చూసి కొట్టి చంపి ఇసుకలో పూడ్చిపెట్టాడు. అంత టెంపర్ ఆయన. మళ్ళీ దెబ్బ కొట్టి వదిలేయటం కాదు, ఏకంగా చంపేయటమే. అలాంటోడు. ఈ టెంపర్ని మిద్యాన్ తీసుకెళ్ళి 40 సంవత్సరాలు గొర్రెలు కాసేటట్టు చేసి అంతకుముందు మోషేలో లేని ఆ ఓర్పుని దేవుడు పుట్టించాడండి. పుట్టించాడు. 40 ఏళ్ల ట్రైనింగ్కి ఓర్పు మోషేలో పుట్టింది. 40 ఏళ్ల ట్రైనింగ్ తర్వాత అది ఎన్నాళ్ళు పనిచేసిందో తెలుసా? 40 ఏళ్ళు పనిచేసింది. 40 ఏళ్ళు దాటిన తర్వాత మళ్ళా పాతోడు మేలుకున్నాడు మోషేలో. పాతోడు మేలుకోగానే ఇంకా దేవుడు ఆపేశాడు. ఇంకా నువ్వు చాలు, నువ్వు ఆగు, యెహోషువ వస్తాడు లైన్లోకి అన్నాడు. దేవునికి స్తోత్రం. 40 ఏళ్ల వయసులో మంచి టెంపరు. ఆ టెంపర్ని విర్రగొట్టి విశ్వాస పరీక్షను అనుమతించి 40 ఏళ్ళు నిరీక్షించేటట్టు చేసి 40 ఏళ్లలో ఓర్పును డెవలప్ చేశాడు. ఈ 40 ఏళ్ల ట్రైనింగ్లో పొందిన ఓర్పు 40 ఏళ్ళు ఇశ్రాయేలు నడిపించడానికి ఉపయోగపడింది. 40 ఏళ్ళు అయిపోయేసరికి టెంపర్ మళ్ళా స్టార్ట్ అయింది. ఎప్పుడైతే మళ్ళా టెంపర్ స్టార్ట్ అయింది, ఇంకా ఆగిపోను అని ఆపేశాడు. యెహోషువ లైన్లో పెట్టి యెహోషువ ద్వారా ఇశ్రాయేలును వాగ్దత్త దేశం చేర్చాడు. మనం ఈజీగా చదివిన అర్థమైంది ఈ మ్యాటర్. టోటల్గా దేవుడు విశ్వాస పరీక్ష ద్వారా మనలో ఏం డెవలప్ చేస్తున్నాడు అంటే ఓర్పుని అభివృద్ధి చేస్తున్నాడు. ఎందుకన్నా ఓర్పు మనకంత అవసరం? ఓర్పు యొక్క ప్రాముఖ్యత ఏమిటి? ఓర్పు యొక్క అవసరత అంత ఏంటి అంటే అసలు ఆరంభం నుంచి చివరి దాకా మానవ జాతి పడే సకల బాధలకి కారణం ఓర్పులేమే. ఏది లేక దెబ్బతిన్నారో దాన్ని డెవలప్ చేసి అక్కడికి తీసుకుంటున్నాడు. అర్థం కాల? ఇప్పుడు అర్థమయ్యేటట్టు చెప్తా. ఇప్పుడు అసలు మానవ జాతిలోకి పాపం ప్రవేశించడానికి ఎన్నో కారణాలు చెప్పా గతంలో. ఇప్పుడు చెప్పే కారణం వింతగా ఉంటుంది, కానీ నిజం. ఎందుకు తేడా పడ్డారో తెలుసా? మానవ జాతి ఆరంభంలో ఓర్పు లేకనే. కేవలం ఓర్పు లేక. తపన అక్క. మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే తపన ఆగక. ఏంటంటే మీకు అర్థమైపోయి ఉంటుంది నాకు తెలిసి ఈజీగానే. తోటలో అన్ని రకాల ఫలవృక్షాలు మొలిపించాడు. జీవవృక్ష ఫలాన్ని మొలిపించాడు. ఆ చెట్టుని మంచి చెడుల తెలివినిచ్చే చెట్టును కూడా మొలిపించాడు. మంచి చెడుల తెలివినిచ్చే చెట్టుని మొలిపించింది దేవుడా కాదా? పెద్దగా చెప్పండి. కానీ అది మంచి చెట్టా చెడ్డ చెట్టా? మంచి చెట్టా చెడ్డ చెట్టా? మానవ జాతి పాపంలో పట్టడానికి అదే కారణం కదా. మంచి చెట్టా చెడ్డ చెట్టా? పెద్దగా చెప్పండి. చెడ్డ చెట్టు అన్నోళ్ళు చేతులు ఎత్తండి. చెడ్డ చెట్టు అన్నాయి అన్నోళ్ళు చేతులు ఎత్తండి. రైట్, దించండి. లేదు మంచి చెట్టు అన్నోళ్ళు చేతులు ఎత్తండి. మంచి చెట్టా? సరిగా ఆలోచించి చెప్పండి. మంచి చెట్టా చెడ్డ చెట్టా? ఆ చెడ్డదన్నోళ్ళు చేతులు ఎత్తండి. సరిగా చేతులు ఎత్తండి. ముదిరిపోయారు మీరు. అసలు ఇదేనికి చేతులు ఎత్తట్లేదు మీరు. మనం వెలిచూపులు చూస్తే అది చెడ్డ చెట్టులాగా అనిపిస్తే చెడ్డ చెట్టు కాదు. ఎందుకంటే ముందు వచనాల్లో ఉంది, దేవుడు తాను చేసినది యావత్తు చూచినప్పుడు అది చాలా మంచిదిగా నుండెను అన్నాడు. దేవుడు తాను చేసినది యావత్తు చూచినప్పుడు అది చాలా, ఆ మంచి దానిలో అన్ని చెట్లు ఉన్నాయి, అందులో ఇది కూడా మంచి చెడుగా తెలివినిచ్చే చెట్టు కూడా ఉంది. అది కూడా ఎవరి కోసం మొలిపించాడు? అనవసరంగా మొలిపిస్తాడా?
ఈరోజు మార్కెట్లో రకరకాల కాయలు ఉన్నాయి. తినండి రా స్వామి అంటే తినరు. ఏమండి, చాలా బాడీకి కావలసినటువంటి విటమిన్స్ అన్నీ, ప్రోటీన్స్ అన్నీ, పోషకాలన్నీ ఆ చెట్ల కాయల్లో ఉన్నాయి. తినరు. ఎప్పుడు ఇక పొద్దున్నే అన్నం, ఆ సాంబారు, ఆ పచ్చడి, లేకపోతే ఆ బిర్యానీలు, ఇది తప్ప కాయలు తినరు. నేను చెప్పనా, మన బాడీకి కావలసినటువంటి చాలా మినరల్స్, విటమిన్స్, ప్రోటీన్స్ అన్నీ కూడా ఫ్రూట్స్లో దొరుకుతాయి, మంచి దొరుకుతాయి. కానీ తినరు. ఎప్పుడో వీళ్ళు కాయల జోలికి పోయేటప్పుడు రోగం వచ్చినప్పుడు తెచ్చేవాడు కూడా అప్పుడే తెస్తాడు, తినేవాడు కూడా అప్పుడే తింటారు. ఎందుకంటే 4 రోజులు తేరుకోవాలి కదా, అందుకని. రోగం వచ్చినప్పుడు తింటారు. నేను చెప్తున్నాను, తినండి, తీసుకొచ్చి పిల్లలకి ఇవ్వండి, కాయలు తినిపించండి. రోజు ఒక వెరైటీ తెచ్చుకోండి. ఒక 100 రూపాయలు పోతే పోయింది, ఇంట్లో వేయండి, పిల్లలకి కాయలు వేయండి. నా తండ్రి మొలిపించినవన్నీ కూడా మన క్షేమం కోసం, మన ఆరోగ్యం కోసం, మన భద్రత కోసమే మొలిపించాడు ఆయన. ఆకుకూరల దగ్గర నుంచి, ఫ్రూట్స్ దగ్గర నుంచి అన్నీ మన కోసం. ఎందుకు ఇన్ని రకాలు ఎందుకు పుట్టించాడు ఊహించండి ఒకసారి. మనం ఎప్పుడు ఒకటే రకం, బోవా 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 బోవా. ఈ బోవా కదిలితే బోవా, మెదిలితే బోవా, బోవో బోవా. అచ్చంగా బొవ్వలోనే అన్ని దొరికే పని అయితే బొవ్వే పుట్టిస్తుండే, ఇంకా మిగిలిన పుట్టించకపోతుండే. మరి ఇన్ని రకాల వెరైటీలు ఎందుకు పుట్టించాడు? సీజనల్ ఫ్రూట్స్ రకరకాలుగా మనకి ఎందుకు ఇచ్చాడు? ఇన్ని రకాల పండ్లు. ప్రతి దానిలో మన బాడీకి కావలసినటువంటి శ్రేష్టమైనవి చాలా ఉన్నాయి. ఎంత మంచోడో తెలుసా? కొంతమందికి కొన్ని పండ్లు అంటే ఇష్టం, కొన్ని ఫ్రూట్స్ అంటే ఇష్టం, కొన్ని ఇష్టం ఉండదు. అందుకని ఒక్కొక్క పండులో కేవలం కొన్ని ఐటమ్స్ ఒక పండులో మాత్రమే దొరికేటట్టు కాకుండా, పండ్లన్నిటిలో దాదాపు వీడికి ఈ కాయ ఇష్టం లేదు, ఇంకో కాయ ఇష్టం, ఆ కాయ ఇష్టంగా తింటాడు. ఇందులో ఉండే కొన్ని ప్రోటీన్స్, కొన్ని విటమిన్స్, కొన్ని మనకు కావలసినటువంటి ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నువ్వు ఇష్టపడే పండ్లో కూడా పెట్టాడు ఆయన. చాలా పండ్లలో దాదాపు చాలా విషయాలు కలిసే ఉంటాయి. పండ్లు తినమని చెప్తాడు. మీరు మళ్ళీ ఇప్పుడు నాకెళ్ళి ఒక రకంగా ఫేస్ పెట్టారు, ఆ పండ్లు తినాలంటే డబ్బులు ఏడొస్తాయా, మాకు బోవ దొరకటమే కష్టమైతే కాయలు నువ్వు చెప్తున్నావు అనుకుంటారు. నాకు తెలిసి అర్థమైంది. మరి నన్నేం చేయమంట? ప్రార్థన చేయి, ప్రార్థన చేయి, దేవుడే సాయం చేస్తాడు. పిల్లలకి ఆ పిజ్జాలు, బర్గర్లు ఏడాడి చెత్త అంతా తీసుకొచ్చి పెట్టేస్తున్నారు. ఏం పని అండి అది? పనికి మాలిన పని. వైద్యం ఒకడు పిప్పళ్ళ బస్తాలా తయారవుతున్నాడు. కాటా వేస్తే 100 కేలు తక్కువ దూకట్లా. వాడి మొత్తం 8 ఏళ్ళు లేవు. ఎన్ని బాధలండి! అవి కాదండి తినాల్సింది, అవి కాదు. దేవుడు సృజించినది యావత్తు మంచిది. అందులో పండ్లు, రకరకాల పండ్లు ఉన్నాయి, రకరకాల కాయగూరలు ఉన్నాయి, తినాలి. మనకు ముందు తరాల వాళ్ళు A to Z మొత్తం అడ్డం పెట్టి తిన్నారు, పనిచేశారు. 90, 100 అంటే లెక్క లేకుండా బతికారు. ఇప్పుడు 30 దాటిన కాడి నుంచి ముసలోడు ఫేస్ వస్తుంది. ఈ 30 దాటిన కాడి నుంచి వీడు ముసలోడులా ఫీల్ అవుతున్నాడు. ఇక కూర్చుంటే లేవలేక, లేకపోతే కూర్చోలేక. ఎందుకు లేదు? ఎద్దు చూస్తే ముద్దు వస్తుంది, వ్యవసాయం చూస్తే ఏడుపు వస్తుంది అన్నట్టుగా ఒకడు చూడటానికేమో బాగానే ఉండాలి. కూర్చుంటే లేవలేకపోతాడు, లేకపోతే కూర్చోలేకపోతున్నాడు, అనుకుంటూ లెగుతున్నాడు. అందుకే ప్రేమతో చెబుతున్నాను, దేవుడు నేల నుండి మొలిపించినటువంటి చెట్లలో, ఆకుకూరల్లో మనకు కావాల్సిన విలువైనవి చాలా ఉంచాడు. మీరు తినండి, పిల్లలకు కూడా పెట్టండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏదైనా తోటలో మంచి చెడుల తెలివినిచ్చే పండు చెట్టు కూడా ఆయనే మొలిపించాడు. ఎందుకంటే మానవులకు అవసరమని. తేడా ఎక్కడ జరిగిందో తెలుసా? అన్ని తినమన్న దేవుడు అదొక్కటొద్దన్నాడు. అది తినవద్దు, అది తిను దినమున నిశ్చయముగా చచ్చెదవు, అది తినొద్దు అని చెప్పాడు. అప్పుడు వీళ్ళు కొంచెం ఓర్పు పట్టాల్సింది. తోటలోని చెట్ల ఫలములన్నీ తినండి అన్నాడు. రోజు ఒక చెట్టుకాయలు తినుకుంటా తోట మధ్యలో మంచి చెడుల తెలియనిచ్చే పండు చెట్టే కాకుండా
జీవవృక్ష ఫలపు చెట్టు కూడా ఉంది. ఈ రెండు పక్క పక్కనే ఉన్నాయి, మధ్యలో ఉన్నాయి. కావాలంటే చూడండి ఆదికాండం. నేను కొంచెం ఫ్రీగా మాట్లాడానేమో అనుకోకండే. పిజ్జాలను బర్గర్లో మీరు తినండి, వాళ్ళకి పెట్టండి, ఏమి లేదు, పెందలాడ ఒక దారి అవుతారు. చూడు ఆదికాండం 2వ అధ్యాయము 8వ వచనం నుంచి చూడు నాయనా. దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. జాగ్రత్తగా చూడండి ప్రియులారా. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైన ప్రతి వృక్షమును అని కామబెట్టి ఆ తోట మధ్యను, ఆ తోటకి కేంద్ర స్థానములో, సెంట్రల్ పాయింట్ లో తోట మధ్యను జీవవృక్షమును మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించెను. ఇప్పుడు వీటి ప్లేస్ ఎక్కడుందా? తోట సెంటర్ పాయింట్ లో, కేంద్రంలో ఉంది. కేంద్రంలో 2 చెట్లు ఉన్నాయి, పక్క పక్కనే ఉన్నాయి. జీవవృక్ష ఫలం ఉంది, మంచి చెడుల తెలివి. అంటే జీవం జ్ఞానం, జీవం జ్ఞానం. అందరు చెప్పండి. 2 పక్క పక్కనే ఉన్నాయి. దేవుడు ఏం చెప్పాడంటే జీవాన్ని ఇచ్చేది తిను, జ్ఞానాన్ని నేనిస్తా. అది దేవుడు చెప్పింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. సాతాను చేసిన మోసం ఏందో తెలుసా? జీవాన్ని వద్దు, జ్ఞానాన్ని తిను అన్నాడు. ఆ జ్ఞానం మానవుడిని ఏం చేసింది? నాశనం చేసింది, చావు తెచ్చి పెట్టింది. ఆనందకరమైన హాయి అయినటువంటి జీవితం నుంచి శాపాన్ని తీసుకొచ్చి పెట్టింది. ఏమన్నా మరుగున పెట్టాడా? జీవవృక్ష ఫలాన్ని మధ్యలోనే పెట్టాడు. నువ్వు అది తినకపోతే తిను. తోట చెట్ల పండ్లన్నీ తినేసేయండి అన్నాడు. ఏదైనా నిరభ్యంతరముగా తినవచ్చును అన్నాడు. అంటే ఆయన ఆశించింది ఏంటంటే ఇట్లా తినుకుంటా ఆ జీవవృక్ష ఫలం కూడా తిన్నట్టయితే ఇక నిరంతరం జీవిస్తారు. ఇక వాళ్ళకి చావు ఉండదు, ఇక మరణం ఉండదు. ఆ స్థితిలోకి వాళ్ళు వచ్చినప్పుడు దేవుడే ఆ పండ్లు తీసి ఇచ్చేవాడు. ఇక మీకు జ్ఞానం అవసరం అని. అర్థమైందా? ఇది దేవుని ప్లాన్. సమస్తాన్ని దేవుడే ఉంచాడు ఈ సృష్టిలో. కానీ ఏది ఎప్పుడు ఎక్కడ ఎలా అవసరమో ఆ సమయం వచ్చిందాకా, ఆ సన్నివేశం వచ్చిందాకా ఓపిక పట్టడం మానవుడి పని. అది లేకనే ఇప్పుడు అందరూ భ్రష్టు పడుతుంది. అంతే. అమ్మాయి నీకు యుక్త వయసు వచ్చింది, ఓకే, నీకు తగ్గ భాగస్వామిని నేను వెతికి పెడతాను, కొంచెం ఓపిక పట్టమ్మా అని దేవుడు అంటాడు. ఏమక తపనాగదుగా? ఏమే దేవుడు ఆడుకుంటా దేవుడిని ఒకడినే గంతగా దగ్గర బొంతనే. కొద్దిగా ఆగురా అయ్యా అంటాడు దేవుడు. వచ్చావు కదరా లైన్లోకి, నేను తగిన భార్యని, తగిన భాగస్వామిని నీకు చూపిస్తాను రా. నువ్వు సొంతంగా దేవుడు ఆడుకుని నీ పిండం పెట్టిద్ది, జనం చేసిద్దిరా, ఆగురా, కొద్దిగా ఆగురా, ఓపిక పట్టురా అంటాడు. అందరికీ అదే యవనస్తులు చెప్పేది. వీడు ఆగడగా, కొద్దిగా వీడు కాస్త ఈక తోక రాగానే కాలు ఎగరేస్తుంటాడు. నేను లైన్లోకి వచ్చా పోటుగాడిని. దేవుడు అంటే కొద్దిగా ఓపిక పట్టురా, తట్టుకోరా, కొద్దిగా ఆగురా అంటుంటాడు. ఇటు తట్టుకోడు, ఇటు తపనాగదు. మీకేమైనా ఇబ్బందిగా ఉందా? ఫ్రీగా మాట్లాడుతున్నా, లేకపోతే ఎక్కదు మీకు, అందుకని ఫ్రీగా మాట్లాడుతున్నా. కొంచెం ఆగురా అంటే ఆగడు. దేవుడు ఆడుకుంటాడు, కొలువు తెచ్చుకుంటాడు. ఏమే మనశ్శాంతిగా ఉంటుందో ఇంట్లో వాళ్ళ మనశ్శాంతిగా ఉంటుంది. మొత్తానికి నాశనం తీసుకొచ్చి పెడతారు. ఏ పరిస్థితి అయినా ఓర్పు కోల్పోయినందువల్లనే దెబ్బ జరుగుతుంది. చూడండి, దెబ్బ తింటున్నారు చూడండి. కొద్దిగా సంయమనం పాటిస్తే, కొంచెం ఓర్చుకుంటే, కొద్దిగా తట్టుకుంటే, ఆ సమయం వచ్చినప్పుడు దేవుడు ఆశీర్వాదకరంగా కార్యాలు చేయడు. ఆగిద్దా? మీకు ఆగిద్దా? నాకు ఆగిద్దా? ఆగనోడికల్లా ముఖం పగిలిద్ది అంతే. ఆగనోడికల్లా ముఖం పగలాల్సిందే. ఆగితేనే మంచిది, కానీ ఆగలేమే. ఉదారం ఊరుకోదే, తపన తట్టుకోలేదే. కొద్దిగా హవ్వ రేపు దొరకాల చెబుతా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొద్దిగా ఓర్పు బట్టి, కొద్దిగా సహనం బట్టి
ఆ పండు తినేది ఈ పండు తిన్నట్టయితే భలే ఉండేది. అసలు గొడవే ఉండేది, చావు అనేదే ఉండేది కాదు. అలా కాకుండా ఓర్పును కోల్పోయి దేవుడు వద్దన్న పండు తిని తరతరాలకు శాపాన్ని తెచ్చి పెట్టారు. చెప్పండి, ఇప్పుడు మానవ జాతిలో పాపం ప్రవేశించడానికి ఏమి లేమి కారణమైంది? అవునా కాదా? కొద్దిగా ఓర్చుకుంటే సరే వదిలే సైతాన్ వచ్చి మాట్లాడాడు అనుకో, సర్పంలో ఉండి సాయంత్రం దాకా ఆగు. పొద్దున్న చెప్పాడు వాడు, అది చెప్పాడో లేదో ఎగబడి ఆంతున కోసుకొని పండ్లు తినకపోతే సాయంత్రం దాకా సర్పమా, మరి తండ్రి ప్రతిరోజు సాయంత్రం వస్తాడు కదా, మరి ఆ పండు తింటే మా జ్ఞానం వచ్చింది, కళ్ళు తెరవబడితే మేము కూడా దేవతలాగా అవుతాం అంటున్నావు. ఇదేదో సాయంత్రం పెద్ద ఆయన వస్తాడు, ఆయన అడిగి తిందాం ఆగు అంటే వాడు జంప్ అయ్యేవాడు. ఒక ఆమె మీద ఇంకొక ఆమెకి ఇంకొకటి ఏదైనా చెప్పింది అనుకో, ఒక ఆమె మేము తపనాగదు ముందు ఎగబడి సపా వాళ్ళ మాటలు కూసేసాడు పెట్టింది. అందులో నిజమెంతో అబద్ధం ఎంతో ముందు ఆ మనిషి వచ్చిందాక ఆ మనిషిని కనుక్కుందాం, వాస్తవం ఎంతో అవాస్తవం ఎంతో తేల్చుకుందాం అనుకోరు. ఇదిగో ఫలానా నీ గురించి ఇలా అంది అనగానే ఇక లేవదో తొందర. స్నేహబంధాలు తెగిపోవటానికి అదే కారణం, అనుబంధాలు తెగిపోవటానికి అదే కారణం. తల్లి బిడ్డల అనుబంధాలు, అన్నదమ్ముల అనుబంధాలు, ఫ్రెండ్స్ అనుబంధాలు తెగిపోవటానికి తొందరలే కారణం. నోరు జారటాలు, తొందరలు, అపార్థాలకు గురి కావటాలు. ఈ ఓర్పులేమి అనేది ఎంత నష్టం తీసుకొచ్చిందంటే ఇహమందును పరమందును కూడా మనకు నష్టం. అది ఎంత కీలకమైన విషయమో చూడండి. అవునా కాదా? నీకు అర్థమవుతుందో లేదో మరి. దడా ఆయాసం కొంచెం తగ్గించుకొని దేవుడికి వెళ్ళి చూస్తా, కొంచెం ఓర్చుకుంటా, దేవుడు నా కార్యం చేసేంత వరకు అని కాచుకుంటే ఎంత బాగుండు. నేను అంటున్నాను హవతో, సంవత్సరాలు ఆగొద్దు, నెలలాగొద్దు, సాయంత్రం దాకా ఆగలేకపోయావా? ఈ మొక్క అడుగుదాం అనుకుంటున్నాను నేను. దేవునికి స్తోత్రం. చల్లని పూట ఆయన వస్తాడుగా రోజు, ఆయన వచ్చేవాడు, ఆయన అడిగేదానివి, ఆయన చెప్పేవాడు నీకు సమాధానం. అంతగా నువ్వు ముచ్చట పడితే సరే ముందు ఈ పండు తినమ్మా అని జీవవృక్ష ఫలం ఇచ్చి ఇది తిన్న తర్వాత ఆయనే తీసి ఇది కూడా తినమ్మా, తపన పడుతున్నావు తినని ఇచ్చేవాడు. ఆయన వచ్చిందాకా, ఆయన ఇచ్చిందాకా నువ్వు ఆగితే ఎంత బాగుండేది. ముసలమ్మా, ఎంత పని చేసావు ముసలమ్మా నువ్వు. అందరికీ దరిద్రాన్ని తెచ్చిపెట్టావు, అందరికీ శాపాన్ని తెచ్చిపెట్టావు. నీ దెబ్బకి సృష్టికర్తే వచ్చి భూమి మీద అవమానాలు పొందాల్సి వచ్చింది నువ్వు చేసిన దరిద్ర పనికి. దేవుడే వచ్చి బలి కావాల్సి వచ్చింది, లేకపోతే ఈ బాధ ఉండేది కాదు కదా పిచ్చి మహారాజుకి. ఈరోజు మనం చేసే బుద్ధిహీనమైన పనులు కూడా దేవుడిని ఇట్లనే బాధ పెడతాయి. హవ్వనని మనం ఏదో అనుకుంటున్నాం కానీ హవ్వని ఇలా అడిగామనుకో, మనకి వెళ్ళి చూసి ఏమంటుంది తెలుసా, మీరేం పెద్ద మనుషులు అంటారా అని అడిగిద్ది. అప్పుడు మనం అంటాం అనమాట, నీ బ్లడ్డేగా మాకు ఇచ్చింది మరి నువ్వు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఓర్పు లేక దరిద్రాలు పెట్టుకుంటారు. ఓర్పు లేక. ఈరోజు దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్న మాట, మాట్లాడమన్న మాట అదే నాకు దేవుడిచ్చిన మాట. మీరు సంపూర్ణులను అనునాంగులనై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. దేవుడు ఏం చేస్తాడో తెలుసా, మనకు సహజ సిద్ధంగా లేని ఓర్పుని మనలో పుట్టించడానికి కొన్ని పరిస్థితుల్ని, తప్పనిసరి పరిస్థితుల్లో అనుమతిస్తాడు. అయ్యే విశ్వాస పరీక్ష అట. ఆ విశ్వాస పరీక్షలు మనకి ఓర్పును తీసుకొచ్చి పెడతాయి. ఆ ఓర్పు మనం కలిగి ఉంటేనే సంపూర్ణ సిద్ధి పొంది అనునాంగులం అవుతాం. మనం సంపూర్ణ సిద్ధి పొంది అనునాంగులం అవటమే కాదండి, మనం పొందగోరినవన్నీ పొందడానికి మనకు ఓర్పే అవసరమై ఉంది. నీ మీద నిందొచ్చింది, నువ్వు నిరూపించుకోవడానికి ట్రై చేసి నువ్వు తిప్పలబడి నువ్వు ఎంత కష్టపడ్డా కాదు. ఆ సమయము దేవుడు తీసుకొచ్చినప్పుడు నీ మీద వచ్చింది నిజమో నిందో దేవుడే బయలుపరిచిందాక దేవునికి వెళ్ళి చూస్తూ ఓర్పుతో ఎదురు చూడాలి. ఆ పని యోసేపు చేశాడు. ఒక్కొక్కటి రాసుకోండి. నీ మీద నింద వచ్చినప్పుడు దేవుడు దాన్ని నిర్ధారణ చేసిందాకా ఓర్పుతో దేవుని పాదాల దగ్గర కాచుకోవటం, దేవునికి మొర్ర పెట్టడం అనేది సత్క్రైస్తవుడిగా, క్రైస్తవురాలుగా మనం చేయాల్సిన పని.
యోసేపు మీద నింద వచ్చింది, ఆడ మనిషే అబద్ధం ఆడింది. మనకి నిందలు రావని ఏమి చెప్పలేదండి, నిందలు వస్తాయి. ఆడ మనిషి పచ్చి అబద్ధం ఆడింది. ఆమె బలాత్కారం చేయబోయి ఆయన నన్ను బలాత్కారం చేశాడని ఆయన మీద నింద మోపింది. యోసేపు అక్కడ చెప్పుకున్నట్టుందా? యోసేపు అక్కడ చెప్పుకున్నట్టుందా? పని వాళ్ళకు కానీ పోతీఫెరోకు కానీ చెప్పుకున్నాడా? అయ్యా నేను ఎరగనయ్యా, అమ్మగారు నా మీద అబద్ధం ఆడుతుందయ్యా, నేను అలాంటి వాడిని కాదయ్యా, ఆమె నన్ను బలవంతం చేయబోయిందయ్యా, అయ్యా నేను ఎరగనయ్యా అని ఏమన్నా చెప్పుకున్నట్టుందా? చెప్పలా. ఎందుకో తెలుసా? చెప్పినా అక్కడి జనం నమ్మరని యోసేపుకు తెలుసు. ఎందుకంటే అబద్ధం ఆడింది ఆడ మనిషి. అబద్ధం ఆడింది ఎవరు? ఆడ మనిషి. చట్టమైనా సరే ఆడ మనిషి అబద్ధం ఆడిందంటే ముందు చట్టమైనా స్పందించింది, సమాజమైనా స్పందించింది. ఎందుకంటే ఆడ మనిషి విషయంలో సమాజానికి అలాంటి సింపతి ఉంది. కాబట్టి యోసేపుకు తెలుసు, ఇప్పుడు నేను నిరూపించుకోవడానికి ట్రై చేస్తే దెబ్బతింటాను. ఎందుకంటే చేసిందంతా చేసి మళ్ళీ ఎరగనని బొంకుతున్నావరా అబద్ధీ కూడా, ఇంకా 4 దెబ్బలు పడే అవకాశం ఉంది నా మీద. కాబట్టి ఇక ఇప్పుడు నేను మౌనం వహించడం తప్ప, నా సృష్టికర్తకు అప్పచెప్పుకోవడం తప్ప, నా తండ్రి అయిన యాకోబు దేవునికి, నా పితరుడైన ఇస్సాకు అబ్రహాముల దేవునికి అప్పచెప్పుకోవడం తప్ప ఇప్పుడు నేను చేయగలిగింది ఏమీ లేదు. సమయం వచ్చినప్పుడు నా దేవుడే నిజ నిర్ధారణ జరిగిస్తాడు. అయ్యా నేను ఎరగనంటే నన్ను కనికరించేవాడెవడు? నా మాట నమ్మేవాడెవడు? కనికరించేవాడు నమ్మేవాడు లేనప్పుడు నేను మొత్తుకొని ప్రయోజనం ఏముంది? మౌనం అయిపోయాడు, అప్పజెప్పుకున్నాడు నిందకి. చివరికి ఏం జరిగిందో మీకు తెలుసు. నాకు తెలిసి యోసేపుని ఆ సమాజం తిట్టుంటది, ఆ తోటి బానిసలు తిట్టుంటారు, పోతీఫెరో తిట్టుంటాడు, పోతీఫెరో భార్య చెలికత్తెలు తిట్టుంటారు, దుర్మార్గుడు, వంచకుడు, తిన్నింటి వాసాలు లెక్కబెట్టేవాడు, అన్నం పెట్టిన చేతిని పట్టుకున్నాడు, నీచుడు, నికృష్టుడని ఎంతమంది ఎన్ని రకాలుగా ఆడిపోసుకున్నారో యోసేపుని. కానీ ఎరగడు. పాపం పర్సనల్గా ఎంత ఏడ్చుకొని ఉంటాడో ఆయన. ఏంది దేవా నాకు ఈ కష్టాలు, ఏంది దేవా నాకు ఈ బాధలు, ఏంటి దేవా నాకు ఈ అల్లరి, కన్న తండ్రికి దూరం అయిపోయాను, బానిసగా అమ్మబడ్డాను, ఇక్కడ కొంచెం స్వాంతన పొందానంటే మళ్ళా నాకు పిడుగుపాట్లాగా ఈ దారుణం ఏంది తండ్రి, మళ్ళా నేను జైలు పాలవటం ఏంటి తండ్రి, ఎరగని దానికి నేను వచ్చి ఇక్కడ పట్టం ఏంటి తండ్రి, నా పరిస్థితి ఏంటి తండ్రి? ఎంత ఏడ్చుకొని ఉంటాడో పర్సనల్గా ఆయన. పోనీ నేను ఏదన్నా చేశానా? చేసిన తప్పులకి శిక్షగా ఏమన్నా పంపించావా? నేనేం చేసినట్టు కూడా నాకేం గుర్తులేదు. మరి ఎందుకు వచ్చింది నాకు ఇలాంటి పరిస్థితి? కానీ ఏదైనా నీకు తెలియకుండా అయితే ఏది రాదుగా. నేనైతే ఓపికతో నీ వైపే చూస్తాను, ఓర్పుతో నా పక్షంగా నువ్వు కదిలేంత వరకు నేను నీకెళ్ళే చూస్తానయ్యా అని ఏడ్చుకుంటూ దేవునికి వెళ్ళేది. ఇంకెవరు చెప్పుకుంటాడు పాపం. కొంతమంది మనుషుల పరిస్థితి అలా ఉంటుంది, ఎవరికి చెప్పుకునే మార్గం కూడా ఉండదు. కొంతమంది ఆడపిల్లల పరిస్థితి అంతే ఉంటుంది, వాళ్ళ ఘోష అరణ్య ఘోష, కనీసం చెప్తే వినేవాళ్ళు కూడా ఉండరు, అసహించుకుంటారు, ఏసడించుకుంటారు, తృణీకరించి వెళ్ళిపోతూ ఉంటారు. కొంతమంది ఎలా ఏడుస్తారు తెలుసా? బాధను బట్టి ఏడరు, ఈ బాధ చెప్పుకునే దిక్కు లేదే అని ఏడ్చేవాళ్ళు ఉన్నారు. నీకు ఒక ఆలోచన చెప్తాను, మనుషులకు దయగలగదు, మనుషులకు కనికరం కలగదు. కాస్త కూస్తో దయగలిగి కనికరం కలిగి ఒక పూట విన్నా మరో పూట ఏసడించుకుంటారు తప్ప నేను అర్థం చేసుకోలేరు. కానీ నిన్ను అర్థం చేసుకొని నీకు న్యాయం తీర్చేవాడు నా ప్రభు. నీ పరిస్థితిని నువ్వు మోకాళ్ళు నీ కన్నీరు విడిచి ఆయనకి చెప్పొచ్చు. నువ్వు దేవా నేను ఎరుగుదునా, నాకు తెలుసా, దేవా నేను చేశానా అన్యాయంగా నా మీద ఇలాగా, ఈ విషయమే కాదు ఏదైనా నువ్వు ఆయన ముందు కూర్చోవచ్చు, ఆయన వైపు కళ్ళు తెరవచ్చు, కన్నీళ్లతో ఆయనకి విషయం చెప్పొచ్చు. 10 మంది దగ్గరికి 10 సార్లు వెళ్ళి నీ సమస్య 10 సార్లు వాళ్ళకి చెప్పుకునే కంటే, 10 మంది దగ్గరికి వెళ్ళి 10 మందికి 10 సార్లు నీ సమస్య చెప్పుకునే కంటే, ఆ 10 సార్లు దేవుని దగ్గరికి వెళ్ళు. ఒక్కడే దేవుడు, ఆ ఒక్క దేవుడి దగ్గరికి 10 సార్లు వెళ్ళు, 10 సార్లు చెప్పు, కనీసం 11వ సారైనా నీకు జవాబు పంపుతాడు. పది మందికి నువ్వు చెప్పినప్పుడు 10 మంది నలుగురిలో నిన్ను ఆరడిపరుస్తారు, నవ్వుల పాలు చేస్తారు, ఎవ్వరూ కనికరించరు.
కానీ ఆ 10 సార్లు నువ్వు జీవంగల దేవుడి దగ్గరికి వెళ్ళి, నా తండ్రి నా పరిస్థితి ఇదే, నువ్వు ఆయన వైపు చూస్తే, ఆ 10 సార్లు నువ్వు వెళ్ళి ఆయన ముందు మోకాళ్ళు ఉనితే ఓపికతో, కనీసం 11వ అయినా నీ పక్షంగా ఆయన బలమైన బాహు కదులుతుంది. యోసేపు అంతే జరిగింది. జైల్లో పరిచయం అయ్యారు. భక్షకారుల అధిపతి, పానదాయకుల అధిపతి. పానదాయకుల అధిపతికి చెప్పాడు, సార్ నేను ఎరగని నేరానికి జైలు పాలయ్యాను, మీరు బయటికి వెళ్తున్నారు, మీరు వెళ్ళినప్పుడు నన్ను గుర్తు చేసుకోండి, రాజుగారికి చెప్పి నన్ను బయటికి తీసుకొని రండి అని రిక్వెస్ట్ చేసుకున్నాడు. వాడు పోయాడు, 2 ఏళ్ళు ఇంకా పట్టించుకోవాలా. ఎందుకు కలిగిద్దండి కనికరం? ఎవరికి గుర్తుంటాం మనం? స్థిరమే లేని మనుషుల ప్రేమలు నటనయే చూపుచూ. ఈ పానదాయకుల అధిపతి బయటికి పోయాడు, నన్ను ఇయాల పిలుస్తారు, రేపు పిలుస్తారు, ఇయాల పిలుస్తారు, రేపు పిలుస్తారని సంవత్సరాలు ఎదురు చూశాడు. పోయింది, ఆశ కూడా పోయింది. అరే నాకు ఇంత తీయగా మాటలు చెప్పి, నాకు ఇంతగా ధైర్యం ఇచ్చి, నేను బయటికి వెళ్ళగానే ముందు నీ గురించే నేను మాట్లాడతాను, ఎందుకంటే నాకు వచ్చిన కళ, దాని భావం అద్భుతంగా నువ్వు చెప్పావు, ఖచ్చితంగా నేను నీ గురించి మాట్లాడతానని భరోసా ఇచ్చి వెళ్ళినోడు అశ్రద్ధ ఎందుకు చేస్తాడులే, నా గురించి గుర్తు చేసుకుంటాడు, నన్ను బయటికి తెస్తాడని చెప్పుకుంటే వాడు కూడా మర్చిపోయాడు. ఏమండి? ఇక మళ్ళా ఇప్పుడు ఎటు చూడాల్సి వచ్చింది? మళ్ళా ఆయనకి వెళ్ళి చూడాల్సి వచ్చింది. మళ్ళా దేవుడా, ఆ ఆశ కూడా పోయిందయ్యా. ఇక నువ్వు తప్పి నువ్వు కార్యం చేయకపోతే ఇంకా నాకు వేరే మార్గం లేదు, నువ్వు తప్ప నాకు ఇంకా అవకాశం, నువ్వు తప్పి నాకు ఏ దారి కనపట్టలేదు ప్రభువా అని మళ్ళీ దేవునికి వెళ్ళి చూసినప్పుడు, అప్పుడు దేవుడు కదిలాడు యోసేపు పక్షంగా. ఎక్కడ కదిలాడు? రాజు దగ్గర కదిలాడు. రాజుకు ఒక కళ పుట్టించి, ఒక కళని 2 సార్లు 3 సార్లు రెట్టించి వచ్చేటట్టు చేసి, రాజుగారి మైండ్లో దాన్ని ఆలోచించేటట్టు చేసి, దాని భావాన్ని గురించి అతడు వెతుక్కునేటట్టు చేసి, దానికి సరైన భావం చెప్పగలిగిన వాడు యోసేపే అని అప్పుడు ఈ పానదాయకుల అధిపతికి దేవుడు గుర్తు చేస్తే యోసేపు బయటకు వచ్చాడు. ఎవరు పూనుకుంటే, ఏ బాహు కదిలితే, ఏ హస్తము కార్యం చేస్తే, ఎవరు మాట్లాడితే, ఎవరు దర్శిస్తే, అదుగా ఆయన నా దేవుడు, ఆయన నా దేవుడు, ఆయన నా దేవుడు, ఆయన నా దేవుడు, ఆయన కదలాలి, ఆయన కార్యం చేయాలి, ఆయన చాపాలి నీ పక్షంగా బాహు. తప్పించి ఏ నరునికి దయగలగదమ్మా, ఏ నరునికి దయగలగదు నాన్న. ఆయనకి కలగాలని మీద. మరి ఆయన కదలాలంటే ఆయన సన్నిధిలో ఓపికతో కాచుకోవాలి. తొందరపడకూడదు, తొందరపాటు నిర్ణయాలు చేయకూడదు. ఆయన నీ పక్షంగా కదిలి నీకు సహాయం చేసేంత వరకు ఓపికతో ఆయన దగ్గర కాచుకోవటం అనేది ఎంత మంచి అలవాటు. ఏ విషయంలోనైనా ఇదే వర్తిస్తుంది. కష్టపడ్డావు, నీ భౌతికంగా చెప్తున్నాను, ఆత్మీయంగా కూడా చెప్తున్నాను, 2 చెప్తాను. కష్టపడ్డావు, జాబ్ రాలా, డోంట్ వరీ, ఓపికతో ఆయన పాదాల దగ్గర కాచుకో. ఓపికతో ఆయన పాదాల దగ్గర కాచుకో. ఓర్పుతో ఆయన పాదాల దగ్గర మొర్రపెట్టు. నేను కష్టపడ్డాను, ఆఫీస్ తిరుగుతున్నాను, ఎవరికి దయ పుట్టింది దేవా? ఎవరికి దయ పుట్టింది? నా పక్షంగా నువ్వు కదిలితేనే ఎవరికైనా దయ పుట్టేది. ముందు నువ్వు దయదలుచు నాయనాన్ని దేవుని పాదాల దగ్గర ఓపికతో నువ్వు కాచుకో. నీతో పాటు ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు వస్తుండొచ్చు, వాళ్ళు చేస్తుండొచ్చు, నీకు ఇంకా రాకపోయి ఉండొచ్చు, డోంట్ వరీ. నువ్వు దేవుని సన్నిధిలో ఓపికతో కాచుకో. ఆయన ఏం చెప్పాను? ఇందాక చెప్పాను, కాలమును బట్టి కూడా పనిచేస్తాడని చెప్పాను. నీకు నిర్ణయించిన కాలం వచ్చిన దాకా నువ్వు దేవుని వైపు ఎదురు చూస్తూ ఉండవు. నిర్ణయ కాలం వస్తుంది, నీకు నిర్ణయించిన కాలం కూడా వస్తుంది. నీ ఉద్యోగానికి వస్తుంది, వివాహానికి వస్తుంది, సంతానానికి వస్తుంది, నీ పిల్లల భవిష్యత్తుకు వస్తుంది. ఆ కార్యము ఆయన జరిగించిన దాకా, ఆ సమయం ఆయన తెప్పించిన దాకా నువ్వు నేను చేయాల్సిన పని ఏంటో తెలుసా? తొందరపడి అడుగులు వేయకూడదు. దేవునికి ఏదైనా హెల్ప్ చేద్దామని ట్రై చేయకూడదు. దేవుడు కదిలేంత వరకు ఓపికతో ఆయన సన్నిధిని కాచుకొని ఆయనకు మొర్ర పెట్టటమే మన పని. ఆయనకి మొర్ర పెట్టడమే మన పని. ఇక ఆయన బాహు కదిలినప్పుడు, ఇక ఆయన పని చేయాలనుకున్నప్పుడు
టపా 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 అన్నీ అయ్యే ముందుకు వస్తాయి. మైండ్ పోయిద్ది నీకు. అప్పటిదాకా బిగబట్టి 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 ఉన్నవన్నీ ఒక్కసారిగా టపా 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 మొత్తం అందుబాటులోకి వస్తే లైన్ అయిపోయింది. కానీ అంత ఓర్పు ఏడుందేడా? తపన ఎక్కువాయా, దడ ఎక్కువాయా? కానీ మీరు దేవుని పిల్లలు, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. ఈ లైవ్ లో వీక్షిస్తున్న వాళ్ళని దేవుడు ప్రేమిస్తున్నాడు. అందుకే ఆయన ముఖాముఖి మాట్లాడుతూ ఉన్నాడు. కొద్దిగా ఓపిక పట్టు, కొంచెం ఓర్చుకో, కొద్దిగా సమయంలో పాటించు. నేను నిర్ణయించిన సమయం ఒకటి ఉంది, ఆ సమయంలో నా కార్యం తప్పకుండా నువ్వు చూస్తావని దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు బెంబేలెత్తిపోవాకు, కంగారు పడవాకు, కుమిలిపోవాకు, కురింగిపోవాకు, తిండి తిప్పలు మానేవాకు. నువ్వు బాధపడితే నేను తట్టుకోలేను. నువ్వు అన్నాహారాలు మానేస్తే నేను తట్టుకోలేను. నువ్వు నిద్రలేమితో ఉంటే నేను తట్టుకోలేను. నువ్వు నా యందు విశ్వాసం ఉంచిన దానివైతే, నువ్వు నా యందు విశ్వాసం ఉంచిన వాడవైతే నా వైపు చూసి ధైర్యం తెచ్చుకొని ఓపికతో నాకెళ్ళి చూడు. నేను కార్యం త్వరపెట్టబోతున్నాను, నా కార్యం జరిగింది, నువ్వు చూస్తావని నా దేవుడు మాట్లాడుతున్నాడు. నేను నీ కొరకు చేసినటువంటి కార్యములు నిర్ణయ కాలం ముందు తప్పక నెరవేరుతాయి. ఆ దినాన నీవు నన్ను మహింపరుస్తావు, కన్నీళ్లతో నన్ను ఆరాధిస్తావు, నువ్వు ఆనంద బాష్పాలతో ఆరాధిస్తావు, నువ్వు మహింపరుస్తావు. అప్పటిదాకా వేచి ఉండు, కొంచెం సమయం పట్టు, తొందరపాటు అడుగులు వేయవాక. సారా దేవునికి హెల్ప్ చేద్దాం అనుకుంది, కొంప ముంచింది. దేవునికి హెల్ప్ చేద్దాం అనుకుని అబ్రహాంతో మాట్లాడింది. దేవుడు నీకు సంతానం ఇస్తానన్నాడు కానీ నా ద్వారానే ఇస్తానన్నాడా? ఇంకొక ఆమె ద్వారా కన్నా కూడా నీ సంతానం అయింది కానీ ఆడమనిషి సంతానం కాదు కదా. కాబట్టి నా ద్వారా కాకపోతే ఈ హాగర్తో సంతానాన్ని గాను అని ఆమెనిచ్చింది. ఐడియా బాగానే ఉంది అనుకున్నాడు ఆయన. నిజమే కదా, సారా నుండి కాకపోతే ఇంకొక ఆమె నుండి అయినా సరే పుట్టే సంతానం నాదే అయింది కానీ ఆడవాళ్ళది కాదు కదా. లాజిక్ సెట్ అయింది అబ్రహాంకి. మారు మాట్లాడకుండా పెళ్లి చేసుకున్నాడు, స్వీకరించాడు, బిడ్డను కూడా కన్నాడు. కన్న తర్వాత దేవుడు దాదాపు నాకు తెలిసి 11 నుంచి 13 ఏళ్ళు మౌనం అయిపోయాడు. అబ్రహాంతో మాట్లాడలా. తొందరపాటుతో నీ సొంత నిర్ణయాలు చేసుకొని నీ ఇష్టం వచ్చిన అడుగులు వేసేటప్పటికి నేను ఎందుకు మాట్లాడాలని దేవుడు మౌనం అయిపోయాడు. కుమారుణ్ణి కన్న తర్వాత హాగరుకి గర్వం పెరిగింది. శారాని తృణీకరిస్తుంది. శారా బిడ్డతో ముద్దాడుతుంటే, అరే ఆ గొడ్రాల దాని దగ్గరికి ఎందుకు పోయావరా, రా అని పిల్లవాడిని గద్దిస్తుంది. అబ్బా ఇది నన్ను నీచురాలుగా ఎంచిందని రివర్స్ అయిపోయింది శారా. ఇక కూసుంది అబ్రహాంతో, ఈ విషయంలో దేవుడు నీకు నాకు తీర్పు తీరుస్తాడు, నా ఉసురు నీకు తగిలిద్దంది. ఉసురు దాకా ఎందుకు మ్యాట్ అని చెప్పి అన్నాడు. ఆడవాళ్ళ డైలాగ్ అదే కదా, నా ఉసురు నీకు తగిలిద్ది, నువ్వు మామూలుగా బాగుంటారు కదా. ఉసురులొద్దు పాడొద్దు, ఏం మ్యాటర్ ఏందన్నాడు. ఆ దాసిని దాని కుమారుని తీసుకెళ్ళి వదిలిపెట్టరా, ఎడారిలో వదిలిపెట్టరా అంది. ఆమెకేం కాదు కాబట్టి వదిలిపెట్టరమ్మంది. ఆమె కొడుకునైతే వదిలిపెట్టరమ్మంటదా? మరి అబ్రహాంకో కొడుకు ఎంత తీపి ఉంటుంది ఆ బిడ్డ మీద. దేవుని దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు వెళ్ళాడు గురుడు దేవుని దగ్గరికి. చేసుకునేటప్పుడు బిడ్డ తినేటప్పుడు వెళ్ళలా, ఆ వదిలిపెట్టి రమ్మన్నప్పుడు పోయాడు. ప్రభువా నమ్మకంగా చేసుకోమంది, బిడ్డను కనమంది, ఇప్పుడు తీసుకెళ్ళి వదిలిపెట్టమంటుంది. ఏం చేయమంటావంటే, ఆమె చేసుకోమంది, చేసుకున్నావు, ఆమె కనమంది, కన్నావు, ఆమె వదిలిపెట్టమంటుంది, పోయి వదిలిపెట్టు. 2 మాటలు విన్నావు కానీ ఆయన 3వ మాట కూడా ఆ మాట విను. ఏడుస్తా కూర్చున్నాడు దేవుని ముందు. నువ్వు కూడా ఏందయ్యా, వాడు నా బిడ్డయ్యా, శారాకి ఏం కాడు, శారాకి సవిత కొడుకు, నాకు బిడ్డయ్యా. ఎట్లయ్యా అంటే అప్పుడు దేవుడు ఓదార్చాడు, బాధపడకు, వాడిని సావనీయంలే, నేను వాడిని కూడా దీవిస్తాను, వాళ్ళలోంచి కూడా రాజులు వస్తారు, వాళ్ళిద్దరిని నేను సేవ్ చేస్తాను, నువ్వు వదిలిపెట్టరమ్మన్నాడు. చూడు ఈయన తేడా పడ్డా కూడా ఆయన ఎట్ట కవర్ చేస్తున్నాడు చూడు. సరే అయింది ఏదో అయిపోయింది, సరే పొమ్మన్నాడు.
వదిలిపెట్టి రమ్మన్నాడు. ఇప్పుడు ఈ ఓర్పు కోల్పోయి చేసిన పని ఫలితం ఏంటో తెలుసా? ఇప్పుడు ఇజ్రాయేల్ అబ్రహాం సంతతి చుట్టూ, ఇస్రాయేల్ చుట్టూ, వాగ్దాన సంతానం చుట్టూ గట్టుగట్టి ముట్టడి వేసి వాళ్ళకి ఇప్పటిదాకా టార్చర్ చేస్తుంది ఆ ఇష్మాయేల్ సంతతే. ఈ సారా చేసినటువంటి తొందరపాటు పని, ఓర్పు కోల్పోయి చేసిన పనికి తన వాగ్దాన సంతానానికి దీర్ఘకాల శత్రువుని కనింది. దీర్ఘకాల శత్రువుని కంది. ఇప్పుడు వాళ్ళిద్దరే కొట్టుకు సత్తున్నాడ. హాగరు కొడుకులు, శారా కొడుకులు. అరబ్బులందరేమో హాగరు సంతతి, ఇస్రాయేలేమో శారా సంతతి. ఇద్దరికి తండ్రి ఒకడే, అబ్రాం. ఇప్పుడు అబ్రాం ఇద్దరు కొడుకులు దండుకుంటున్నట్టు అనమాట. అదే దేవుడు చెప్పిన నాకు ఓపిక పడితే ఒకడే కొడుకు ఉండేవాడు, సూపర్గా ఉండేది. విన్నరే, అదే వచ్చింది గొడవ. ఇక ఎక్కడన్నా చూసుకోండి, బైబిల్ మొత్తం ఎత్తుక్కోండి మీరు. ఓర్పును కోల్పోయే అగచాట్లన్నీ, ఓర్పును కోల్పోయే అగచాట్లన్నీ. గురువు గారి దగ్గర చేరాడు, ఎలీషా దగ్గర చేరాడు గెహజీ. కాస్త గురువు గారు లైన్లోకి వచ్చి, గురువు గారు ఆశీర్వదించి, గురువు గారు అభిషేకించి, గురువు గారు ఆ కృప దేవుడి దగ్గర నుంచి ఆ బిడ్డ మీదకి వచ్చినట్లు ప్రార్థన చేసిన దాకా ఆగినట్టయితే బాగుండేది. ఆయన కూడా ఎలీషా అంతటి వాడు అయ్యేవాడు, లేదా ఎలీషా కంటే గొప్పవాడు అయ్యేవాడు గెహజీ. అప్పటిదాకా ఏడవపికి పట్టాడు. వెండి బంగారం చూడగానే మనసు లాగింది. నయమాను కుష్ఠోదిలించుకొని దుస్తుల బట్టలు, వెండి బంగారాలు తీసుకొచ్చి ఇవ్వబోతే నాకు వద్దు పో అని ఎలీషా అంటే, వీడియో ఎంటపడ్డాడు రథం వెంట. గెహజీ శిష్యుడు, ఎలీషా శిష్యుడు గెహజీ. ఈ మాట చెప్పి ఎలీషా లోపలికి పోయాడు. బయట ఉన్నాడు, రథం వెళ్ళిపోతుంది. ఏం గురువో ఈ గురువు, ఆయన తినడు, ఇంకొకటి తిన్నాడు. ఆయన తినకపోతే తినకపోయాడు. నేను ఉన్నాక ఆయన పరిచర్య చేత నాకన్నా ఇప్పించవచ్చుగా. ఏందో ఆయన తినడు, ఇంకో ఆయన ఎందుకు తినడు? ఆయనకు అవసరం లేదు. ఎందుకంటే దేవుడే తన వాడై ఉన్నాడు ఎలీషాకి. ఇక వెండి బంగారులు లెక్కలోయి కాదు ఎలీషాకి, దుస్తుల బట్టలు లెక్కలోయి కాదు. అసలు ఏ బట్టలే, ఒక అడ్డగొడ్డ చుట్టుకునైనా సరే తిరుగుతాడు, చేత కర్ర పట్టుకుని, గొంగళ దుప్పటేసుకొని. ప్రవక్త ఆయన. అవసరమైతే బట్టలు లేనివాడికి బట్టలు తెప్పించగలడు, వెండి కావాల్సిన వాడికి వెండి, బంగారు కావాల్సిన బంగారు, తిండి కావాల్సిన వాడికి తిండి, ఏదైనా ఇప్పించగలడు, రప్పించగలడు. ఎందుకంటే దేవుడు తనవాడు. ఆ మెట్టుకి ఈ గేజీ కూడా చేరిందాకా ఓపిక పడితే బాగుండేది, కానీ ఆగలేదే తపన. నయమాన్ రథం వెంటబడి పరిగెత్తి ఎలీషా వద్దన్నవి పోయి తెచ్చుకున్నాడు. ఏమని? ఎలీషా పేరు చెప్పే. మా అయ్యగారి దగ్గరికి ఇప్పుడు మన్యం నుంచి మనుషులు వచ్చారు, వాళ్ళకి ఇవ్వాలని, ఇందాక మీరు ఇవ్వమన్నైతే ఇస్తానన్నవి తీసుకొని రమ్మన్నాడు అని చెప్తే డబుల్ ఇచ్చాడు మనోడు. అవి మొత్తం ఇంటికాడికి తీసుకెళ్ళి ఇంట్లో చేర్చుకొని మళ్ళీ ఏం ఎరగనట్టు ఎలీషా దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. ఎలీషా తెలీదు. గెహజీ ఎక్కడికి పోయావు అన్నాడు. ఎక్కడికి పోయావు నాయన? నాకు తెలిసి నేనేమనుకుంటున్నానో తెలుసా? ఇది గెహజీకి ఒక టెస్ట్. ఆ టెస్ట్లో గెహజీ కానీ ఓపికతో పాస్ అయినట్టయితే నాకు తెలిసి ఇక నెక్స్ట్ రౌండ్లో గెహజీని ఒకవేళ అభిషేకం చేసేవాడేమో. గెహజీని ఇంకా ముందు పెట్టేసేవాడేమో లైన్లో. వాడి తపన ఆగల. ఇట్లనే చేస్తారు కొంతమంది. కొన్ని స్థానాల్లో ఉంచబడినప్పుడు దైవజనుడు ఉంచిన చోట, ఉంచబడిన విధంగా, ఉంచబడిన క్రమంలో ఉన్నట్టయితే ఎంత బాగుండు. కానీ ఉండరే, ఓపిక ఉండదే, తపన ఆగదే. ఇటు పరిగెత్తాడు. ఏం సాధించాడు? వెండి బంగారు దుస్తుల బట్టలు సాధించాడు. సాధించి ఏమి అడిగినట్టు వచ్చి నిలబడ్డాడు. యాడికి పోయావు గెహజీ అని అడిగాడు. ఈయన అడిగినప్పుడన్నా సిగ్గు తెచ్చుకొని చెప్పాలిగా. ఎన్నాళ్ళు అడగని ప్రశ్న ఇప్పుడు అడుగుతున్నాడని. తేడాపడ్డాను గురువు గారు, ఆశపడి ఇట్లా పోయి వచ్చానని చెప్పొచ్చుగా. నేను ఎక్కడికి పోలేదండి, నేను ఇక్కడే ఉన్నాను అన్నాడు. పశ్చాబద్ధం ఆడాడు ఫ్రెష్గా. అప్పుడు ఎలీషా అన్నాడు, నయమాను రథం పోతున్నప్పుడు, ఆ రథం వెంట నీవు పరిగెత్తుతున్నప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా?
చేసిందంతా చేసొచ్చి మళ్ళీ ఏం ఎరగనట్టు మాట్లాడుతున్నావా? వాడు వదిలించుకొని పోతున్నాడు కుష్టు. అది నీకు నీ బిడ్డ తరం ఉంటుంది, పొమ్మన్నాడు. ఇక దైవజనుడు పలికితే అంతే, స్తోత్రం. తెల్లని కుష్టు గల్లవాడై బయటికి వెళ్ళాడు. ఇప్పుడు దుస్తుల బట్టలు కుష్ఠరోగానికి వేసుకుంటాడా? వెండి బంగారాలు ఏం చేస్తాడు? ఇప్పుడు ఊరు బయట బతకాలి. ఊళ్ళో ఉండేవాడికి కదా అవన్నీ భోగాలు పనికొచ్చేది. ఇప్పుడు కుష్ఠరోగం వచ్చి ఊరు బయటికి వెళ్ళాడు. ఇంకెక్కడా అనుభవించగలడా? ఓర్పు కోల్పోవటం వల్ల తెచ్చుకునే దరిద్రాలు ఇవన్నీ కూడా. కొద్దిగా ఓర్పు సహనాలు పాటించి, కొంచెం సంయమనం పాటించి, సేవకులైనా, విశ్వాసులైనా, పరిచారకులైనా, పరిచారకురాండ్రైనా, ఎవరైనా, భౌతికమైన విషయాల్లో చెప్తున్నాను నేను, దేవుడు అన్యాయసుడైతే కాదు. దేవుడు న్యాయవంతుడు. తనకు మొర్రపెట్టి తన వైపు ఓపికతో చూసేవారికి తగిన కాలం ముందు తప్పక సహాయం చేయవాడై ఉన్నాడు. దేవుని కార్యాలు పొందడానికి ఏం అవసరమైంది? వాగ్దానాలు పొందడానికి ఓరిమి. చూడండి, హెబ్రీ పత్రికలో ఉంది ఆ మాట. హెబ్రీ పత్రికలో చెప్తాడు స్పష్టంగా. చూడండి ఏం అవసరమై ఉందో. పదో అధ్యాయం 36వ వచనం చదువు నాయనా. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. ఓరిమి అంటే ఓర్పయ్యా. మళ్ళీ ఒకసారి చదువు నాన్న, మన వాళ్ళకి ఎక్కదు ఒక పట్టాన. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. దేవుడు మీకు వాగ్దానం చేసినవి స్వతంత్రించుకోవాలంటే మీకు ఓర్పు కావాలి. ఓపికతో దేవునికి ఎదురు చూడాలి. తప్పకుండా దేవుడు కృప చూపుతాడు, సహాయం చేస్తాడు. చెప్పండి, నీ అప్పుల విషయంలో దేవుడు సాయం చేయలేడా? ఎప్పుడో ఓపికతో ఆయన సన్నిధిని కాచుకున్నప్పుడు, ఉండి 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 ఒక్కసారిగా ఆయన ద్వారాలు తెరిచినప్పుడు నువ్వు వెతుక్కున్నా కనపడవు నీ అప్పులు. అలా చేశాడు, చాలా మంది జీవితాల్లో చేశాడు. నా లైఫ్లో కూడా నేను అనుభవించాను. అందుకే ఇంత ధైర్యంగా చెప్తున్నాను నేను. ఎందుకు కంగారు పడేది? ఎందుకు తిండి తిప్పలు మానుకునే గందరగోళం అయిపోయి బీపీ షుగర్లు తెచ్చుకునేది? సావా బతుకు అనుకునేది ఎందుకు? చావటానికి పెద్ద తెగింపు కావాలి. ఆ తెగింపు ఏదో సమస్యను ఎదిరించడానికి ఉపయోగించు. బతుకు, నిలబడు. సరే, 4 మాటలు అన్నారా, పడు. తిట్టారా, తిను. రేపటి రోజున నీకు సాక్ష్యం చెప్పుకోవాలంటే సాక్ష్యాలు కావాలిగా. దేవుడు అద్భుతాలు చేసినప్పుడు ఆ సాక్ష్యాలు చెప్పాలిగా. ఇదిగో ఇన్ని మాటలు పడ్డాను, ఈ విధంగా నన్ను దేవుడు నిలబెట్టాడని నువ్వు చెప్పడానికి ఒక సాక్ష్యం కావాలిగా సోదరా. సాక్ష్యం కావాలిగా సోదరా. తెలుసో తెలియకో చేసావు, అయిందేదో అయిపోయింది. ఇక ఎంత మొత్తుకున్నా రాదు. దేవుడు ఒక బలమైన కార్యం చేస్తాడు. ఎలా చేస్తాడు, ఏ విధంగా చేస్తాడంటే, నీకు దారి లేకపోతే దేవుడికి లేదా అయింది. ఏమయ్యా, నీకు అసాధ్యమైందని దేవుడికి కూడా అసాధ్యమా? దేవునికి సమస్తము సాధ్యమే. ఒక మాట పలికితే చాలు, జరగాల్సిన కార్యాలన్నీ జరిగిపోతాయి. ఆయన నమ్మదగిన వాడు. ఆమేన్. ఆయన నమ్మదగిన వాడు. తిండి తిప్పలు మానేసి దిగులు పడి ఆలోచించి చుట్టూ ఊడిపోయి అవసరంలా. నేను దేవునికి వెళ్ళి కాచుకున్నాను, దేవుడు కార్యాల కోసం చూస్తున్నాను. నా తండ్రి ఏదో ఒక విధంగా నాకు దారి చూపిస్తాడు. ఆ నిర్ణయ కాలం వచ్చేంత వరకు నేను ఓపిక పడతాను. నేను ఆత్మహత్య చేసుకోను. నేను ఇంటి వాళ్ళని ఇబ్బంది పెట్టను, బయట వాళ్ళని ఇబ్బంది పెట్టను. నేను బ్రతికే ఉంటాను. నా దేవుడు నా పక్షాన కదిలేంత వరకు ఆయనకే మొర్ర పెడతాను. తిడితే తిట్లు తింటాను, కొడితే దెబ్బలు తింటాను, నా ముఖం మీద ఊస్తే ఊపించుకుంటాను. ఎందుకంటే ఇవన్నీ నాకు సాక్ష్యాలు చేస్తానన్నాడు నా దేవుడు. ఇవన్నీ నాకు సాక్ష్యాలుగా నిలబెడతానన్నాడు నా దేవుడు. నేను ఆ మాట నమ్ముతా, యేసయ్య మాట నమ్ముతా అని పట్టుబట్టాలి. అంతేగాని చచ్చిపోతే పోయిద్ది, ప్రాణం తీసుకుంటే పోయిద్ది, ఈ మాటలు పడలేను, ఈ మాటలు అనుభవించలేను అంటే మరి అద్భుతాలు ఎట్ట చూస్తావు? ఇంకేం విశ్వాసం నీది? ఎదురు చూడాలి. ఎప్పటిదాకా అంటే దేవుడు కదిలిందాక ఎదురు చూడాలి.
అది రేపే కావచ్చు, ఎల్లుండే కావచ్చు. ఎవరికి దయ పుట్టిస్తాడో, ఎవరికి ఏ కార్యం చేస్తాడో, ఎవరి హృదయంలో ఏ మమత పుట్టిస్తాడో, ఎటువైపు నుంచి నీకు సహాయం అందిద్దో. చిల్లర చిల్లర అప్పులు కుప్పలు తిప్పలు ఉన్నాయి మాకు ఒకప్పుడు. దేవుణ్ణి నమ్ముకున్నా, మొత్తాన్ని కూర్చోబెట్టి ప్రార్థన చేయండి అని చెప్పా. నా మాట మీద నమ్మకం ఉంటే నేను చెప్పినట్టు మోకాళ్ళేసి ప్రార్థన చేయండి, దేవుడు మనకు డబ్బు సహాయం చేయకపోతే అప్పుడు అడగండి అని ప్రార్థన చేయమని కూర్చోబెట్టా. నా మాటిని కూర్చున్నారు మొత్తం ప్రార్థనలో. దేవుడు దేవల్ల ఎట్లనో కొంచెం సంతోషం మా వాళ్ళని చూసి నాకు. ఎందుకంటే సోదోళ్ళు కాదు, ఆ సోదోళ్ళు కాదు, నా ఫ్యామిలీ చురుకైన వాళ్ళే. ఎందుకంటే మోకాళ్ళు వేశారు కాబట్టి. మోకాళ్ళు వేయకపోతే ఆ సోదోళ్ళు లెక్కలో కట్టేవాడు వాళ్ళని కూడా. నా మాటిని మోకాళ్ళు వేసి ప్రార్థన చేయటం మొదలు పెట్టారు. మీరు నమ్మండి నమ్మకపోండి, నేను యథార్థం చెబుతున్నా. ఈ చిలకలూరుపేటలో అప్పుల పాలైపోయి ఇక్కడ నుంచి మేము నరసరావుపేట వెళ్ళి అక్కడ బ్రతుకుతా ఉన్నాం. 100 రూపాయల అప్పు కూడా పుట్టదు మాకు ఇక్కడ. అలాంటిది ఒక తల్లి ఫోన్ చేసింది, దేవుడు ఆమెతో మాట్లాడాడు. మేము రోజు మోకాళ్ళుని పొద్దున సాయంత్రం మధ్యాహ్నం ఖాళీ దొరికినప్పుడల్లా మోకాళ్ళు వేసి ఆ బైబిల్ మధ్యలో పెట్టుకుని ప్రార్థన చేయటం మొదలు పెట్టాం. దేవుని వైపు చూడటం మొదలు పెట్టాం, దేవునికి మొర్ర పెట్టడం మొదలు పెట్టాం. ఇక్కడ నుంచి ఫోన్ చేసింది మాకు. ఫోన్ చేసింది, ఆ తల్లితో మాట్లాడింది. ఆ తల్లి, ఎందుకు వదిలిపెట్టిపోవాలి ఊరు మీరు? అప్పులైతే ఒక మాట నాకు చెప్పొద్దా? రా, నువ్వు రా, ఎక్కడెక్కడ ఎన్ని అప్పులు ఉన్నాయో లెక్క రాసుకోండి, మొత్తం రాసుకోండి, ఎంత డబ్బు అయిదో చెప్పండి, అది మొత్తం నేను తీసుకొస్తా. కాదు, సంవత్సరాలుగా మా దగ్గర తీసుకున్నారు, ఇచ్చారు. మీరంటే మాకెంతో నమ్మకం ఉంది. ఎందుకు అట్లా వెళ్ళారు? రండి అంటే మొత్తం లిస్ట్ రాసుకున్నాం, ఎవరెవరికి ఇవ్వాలో ఎంతంతో మొత్తం ఒక కుప్ప అయితే రాసుకున్నాం. మరి అప్పులంటే కుప్పలే అవుతాయి, మరి మామూలుగా కావు. రాసి పెట్టుకున్నాం. రాసిపెట్టి టోటల్ అమౌంట్ ఎంత అంటే మొత్తం కర్రల సంచికి డబ్బుల కట్టలు పేర్చుకొని వచ్చిందండి. కర్రల సంచి ఉంటదే, ఆ సంచికి డబ్బుల కట్టలు పేర్చుకొని వచ్చి రోడ్డు పక్కన నిలబడింది. మేమేం మళ్ళీ వస్తువులు కూడా తాకట్టు పెట్టలా. ఎవరన్నా ఇస్తారు? ఆ దేవుడు గదిలేడు, మరేంది? మీలో కొంతమంది అంటుండొచ్చు, ఇప్పుడు నేను ఆ కర్రల సంచి కోసం ఎదురు చూస్తున్నాను అన్నయ్య అని. తప్పకుండా కదిలిస్తాడు ఆయన. ఆయన తలుచుకుంటే కార్యం జరగనే ఉంది. నాకు విశ్వాసం ఉంది నీ పట్ల జరిగింది కార్యం అని. అట్ట కదిలిస్తాడో, ఇంకొక రంగం కదిలిస్తాడో, ఇంకొక రంగం కదిలిస్తాడో, ఇంకొక రంగం నీకు అవకాశం ఇస్తాడో. నా దేవుడు లేడా? ఆయన అన్యాయస్తుడా? ఆయన కొరకు ఓపికతో కాచుకున్న వాళ్ళని సిగ్గుపరిచినట్టు చరిత్రలో లేదే. నేను నమ్మిన వానిని ఎరుగుదును, సిగ్గుపడనెన్నడు. నేను నమ్మిన వానిని ఎరుగుదును, సిగ్గుపడనెన్నడు, సిగ్గుపడనెన్నడు. నన్ను బలపరచువాని యందే సమస్తము నే చేయగలను. నన్ను బలపరచువాని యందే సమస్తము నే చేయగలను. చేస్తాడు. ఎంతమందికి విశ్వాసం ఉంది? అప్పులో ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. ఆహా, మొత్తమా? వందనాలు. సరికంతా అదే మందే. అట్లయితే ఏం పర్లా, నీకోసం కూడా కర్రల సంచి పంపించగలడు ఆయన. నిజమండి. ఇల్లు తిరిగి పంచాం, సొంత సొమ్ములాగా. ఆమె సొమ్ము పాపం. అప్పు కడతంటే తీసుకునే వాళ్ళు దిమ్మరపోతున్నారు. డాడీ మీకు ఎంత డబ్బు డాడీ అండి? దేవుడు ఇచ్చాడు, తీసుకో, నా కాగితాలు మాకి. అడిగినోడు కల్లా అదే సమాధానం. వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు, వాళ్ళు ఫిక్స్ అయిపోయారు వీళ్ళు కట్టలేరని. కానీ తీసుకెళ్ళి అంత పెద్ద అమౌంట్లు ఇస్తా ఉంటే మైండ్ పోతుంది వాళ్ళకి. దేవుడు కార్యం చేశాడు. ఒకటే సమాధానం, ఎక్కడే మీకంటే దేవుడు ఇచ్చాడు, తీసుకో. ఎక్కడైతే నీకంటే డబ్బులు తీసుకొని మా కాగితాలు మాకి తీసుకొచ్చి, మరి అంత నమ్మి ఇచ్చింది కదా తల్లి పాపం. ఈ కాగితాలు ఆమె దగ్గర పెట్టి, మా ఇంటి స్థలం కాగితాలు ఇవన్నీ పెట్టి తడవకింత 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 కష్టపడి తీరిస్తే చివరిలో ఒక 35,000 ఏమో ఆమె వదిలేసింది.
35,000 అంటే దాదాపు 45,000 ఏం వదిలేసింది. అవసరం లేదు కట్టొద్దని. చూడు ఎట్ట మాట్లాడాడో. ఆయన ఉన్నాడాయా, కాకపోతే మనకు ఓపిక లేదు. అనేవాడిని అన్ని, తిట్టేవాడిని తిట్టని, ఒక మాట పడు, రేపు సాక్ష్యం ఏం చెబుతా? ఎవ్వడు ఏమనకుండా, ఏ నొప్పి తగలకుండా, అసలు ఏ ఇబ్బంది లేకుండా అంతా ప్రశాంతంగా సాగిపోతే మరి దేవుడు ఇలాంటి స్థితిలో నాకు ఇలాంటి కార్యాలు చేశాడని సాక్ష్యం ఏం చెబుతావు? నీ తలకాయ సాక్ష్యం చెప్పాలిగా. ఇప్పుడు నేనేం చెప్పేవాడిని ఏమి లేకపోతే, ఇప్పుడు ఉంది కాబట్టి, అనుభవించాను కాబట్టి సాక్ష్యం చెబుతాను. లేకపోతే ఇక నా తలకాయ చెప్పాలి, నేనేం చెప్పాలిగా? ఖచ్చితంగా సాక్ష్యం కోసం నీ జీవితంలో కొన్ని అనుమతిస్తే సంతోషంగా స్వాగతించు. ఫ్రీగా మాట్లాడుతాను ఏమనుకోవద్దు, మామూలుగా ఎక్కదు, అందుకని చెబుతున్నా. ఇప్పుడు చెప్పు, సావు బతుకు అంటావా? సస్యపోయిద్ది అంటావా? దేవుని పాదాల దగ్గర దీన మనస్సు కలిగి కూర్చో. ఆయన కృప చూపకపోతే అప్పుడు అడుగు. నిర్ణయ కాలం ముందు తప్పనిసరిగా నా తండ్రి నీ పక్షాన కదులుతాడు. మనుషులు మనల్ని మోసం చేస్తారు, డౌట్ లేదు. మనుషులు మనల్ని ఖచ్చితంగా మోసం చేయొచ్చు, చేస్తారు, మానవ నైజం అది. కానీ ఆయన మోసం చేయటం. మనుషులు నమ్ముకుంటే సిగ్గుపరుస్తారు, డౌట్ లేదు. కానీ ఆయన సిగ్గుపరచడు. నీ బిడ్డ మారలేదా? ఏం కాదు, మోకాళ్ళే. వాడిని నీ ముందు పెట్టుకో, వాడి ఫోటో పెట్టు నీ ముందు. రోజు వాడిని దేవుడికి అప్పచెప్పు. ఇదిగో వీడి సంగతి చూడు ప్రభువా, వీడి సంగతి చూడు, పెట్టు, ఆ ఫోటో పెట్టు, వాడి ఫోటో పెట్టు, అప్పచెప్పు దేవుడికి. వీడు నా కుమారుడు, వీడి సంగతి తేల్చు. వీడు మార్చబడాలా, వీడు దర్శించబడాలా, రక్షింపబడాలా, వీడి మనోనేత్రాలు వెలగాల. వీడు నాకంటే ఎక్కువగా యేసయ్యా 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 అని కలవరం కలవరించాలా. నీ కూతురు కదలలేదా? పెట్టు, దేవుని ముందు పెట్టు, ఆయన ఫోటో పెట్టు, మోకాళ్ళై మొర్ర పెట్టు. దేవుణ్ణి కలవరించేటట్టు చేయకపోతేప్పుడు అడుగు. ఎందుకంటే నువ్వు మనుషుల దగ్గరికి వెళ్ళి మొత్తుకోవట్ల, జీవం గల దేవుడి పాదాల దగ్గరికి వెళ్ళి ఆయన ముందు చూపించి. హిజ్కియా రబ్షాకే పంపిన ఉత్తరాన్ని తీసుకెళ్లి దేవుని ముందు చదివినట్టు నీ బిడ్డ ఆనవాళ్ళు దేవుని ముందుకు తీసుకెళ్లి దేవుడికి చెప్పు, ఇదిగో నా బిడ్డకు సంబంధించిన ఆకృతో లేకపోతే వస్త్రము దేవుని ముందు తీసుకెళ్ళి, ఇదిగో నా బిడ్డ నీ చేతికి అప్పగిస్తున్నా, నువ్వు కదిలించుమని పెట్టు. దేవుని ముందు తీసుకెళ్ళి పెట్టు, రోజు మొరపెట్టు. వాడిని కదిలించొద్దు, ఆయన కదిలించొద్దు, మొర్రపెట్టు అంతే. నువ్వు గిర్రా 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 తిరిగే వాడే వచ్చి పడతాడు ఆడ. ఏం మంత్రగాడికి మాంత్రికుడికి అంత శక్తి ఉన్నప్పుడు జీవం గల దేవుడికి లేదా అయింది? వీడు ప్రయోగతంతు చేస్తే అవతల మనిషి డ్యామేజ్ అయినప్పుడు మనం దేవుని ముందు ప్రార్థన చేస్తే వాడిని కదిలించడా దేవుడు? దయ్యాల కంటే, దురాత్మల కంటే, సైతాను కంటే బలవంతుడు నా యేసయ్య. ప్రతి విషయంలో ఓపికతో దేవుని ముందు మోకాళ్ళని ఓపికతో నువ్వు కాచుకో. దేవుడు కార్యం జరగకపోతేప్పుడు అడుగు. ఆ ఓపిక లేకనే చాలా మంది ఇబ్బంది పడుతుంది. తొందరపాటు నిర్ణయాలు, తొందరపాటు మాటలు, తొందరపాటు అడుగులు దెబ్బ కొడుతున్నాయి. కాదు, దేవుడు కదిలిందాక కొంచెం ఓర్పు సంయమనం పాటించి మనం దేవుని ముందు కూర్చోవటం అలవరుచుకోవాలి. ఆవేశపడకూడదు. కొంత నేర్పాడు దేవుడు నాకు, లేకపోతే మామూలుగా ఉండేది కాదు మన హడావుడి. దేవుడు ఫస్ట్ నుంచి చెప్పుకుంటూ వచ్చాడు, వెయిట్ ఆగురా, తొందరపడగా ఆగున్నాను అనుకుంటూ వచ్చాడు. దేవుడి కృపలో ఆగుతా వచ్చాను. ఒక్కొక్కటి టైం వచ్చినప్పుడు కార్యాలు చేసుకుంటా, తగిలితే తగలాల్సిన దగ్గరికల్లా తగిలేటట్టు చేశాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన తగిలిచ్చాడు. మనం వస్త్రములు చించుకున్న ఏం ప్రయోజనము? ఆవేశపడి నీ హస్తపు నీడకు పరుగెత్తగా నీ
శాశ్వత కృపతో నిల్పితివా, నీ హస్తపు నీడకు పరుగెత్తగా, నీ శాశ్వత కృపతో నిల్పితివా, నీ సన్నిధిలో దీనుడనై, నీ సన్నిధిలో దీనుడనై కాచుకొనేదని కృపయన్నడు, కాచుకొనేదని కృపయన్నడు. యేసయ్యా నీ కృప నన్ను అమరత్వానికే అర్హునిగా మార్చెను. యేసయ్యా నీ కృప అర్హునిగా మార్చెను. యేసయ్యా నీ కృప, యేసయ్యా నీ కృప. దేవునికి మహిమ. ఎంతమందికి విశ్వాసం కలిగింది? మరి ఓపికతో ఎదురు చూసే మెట్లోకి వస్తారా? తొందరపడతారా? చేస్తాడా చేయడా? భౌతికంగా ఏదైనా సంతాన విషయంలోనైనా నువ్వు దేనికోసం అడుగుతున్నావు దాని విషయంలో ఓపికతో దేవునికి మొర్రపెట్టి ఎదురు చూడు. కొంతమంది పిల్లలు లేరు అని బాధపడతారు. నీకు మంచి మనసు ఉందా? సరే, నీకు పుట్టకపోతే ఏ తల్లి కన్న బిడ్డైనా దిక్కులేని బిడ్డను తెచ్చుకొని పెంచు. నీ బిడ్డకు నువ్వు పాలిచ్చి పెంచి పెద్ద చేస్తే అది బాధ్యత. ఎవరో కన్న తల్లి బిడ్డను తీసుకొచ్చి నువ్వు పెంచి పెద్ద చేస్తే అది సేవ. ఏది ఉత్తమం? మీకు తెలుసా? చాలా మంది పిల్లలు లేని గొడ్రాళ్ళు అలాంటి నిర్ణయం తీసుకున్న తర్వాత వాళ్ళకి సంతానం కలిగింది. నా కళ్ళతో చాలా మంది చూశాను నేను, వాళ్ళకి ప్రార్థన కూడా చేశాను. వాళ్ళకి సంతానం కలగనందువల్ల వాళ్ళు ఏం చేశారంటే ఇక వాళ్ళు పిల్లలు అనే ఆలోచన పక్కన పెట్టి దిక్కులేని బిడ్డను తీసుకొచ్చుకొని పెంచడం మొదలుపెట్టారు. అలా ఎప్పుడైతే ఇంకొక బిడ్డను తెచ్చుకొని పెంచి ఆ బిడ్డని ఆదరించడం మొదలు పెట్టారో దేవుడు ఆమె గర్భాన్ని ముట్టాడు. అంటే ఆ సేవకు మెచ్చి ఆమె గర్భాన్ని ముట్టాడు. ఆమె సంతానవతి అయింది. మీరు కూడా ఇనే ఉంటారు, చాలా మంది జీవితాల్లో చూసే ఉంటారు. ఫలానా బిడ్డను తెచ్చి పెంచుకున్న తర్వాత వాళ్ళకి పిల్లలు పుట్టారు అనే సాక్ష్యాలు మీరు లోకంలో వినే ఉంటారు. పుట్టకపోని కన్న ప్రేమ కన్నా పెంచిన ప్రేమ గొప్పదే అంటారు కదా. ఏ తల్లి కన్న బిడ్డ దిక్కులేని బిడ్డను తెచ్చుకోమా. కన్న బిడ్డలే గ్యారంటీగా చూడాలి ఈ రోజుల్లో. బయట వాళ్ళదేముంది? ఏమో వీలైతే కన్నవాళ్ళ కంటే బయటోడే చూడొచ్చు, బయట అమ్మాయే చూడొచ్చు. ఎందుకంటే దాన్ని కళ్ళు తెరిసిన దగ్గర నుంచి నువ్వే తల్లివి నువ్వే తండ్రివి కాబట్టి నిన్నే ప్రేమించి నిన్నే హత్తుకునే అవకాశం ఉండదని ఎందుకు అనుకుంటున్నావు? ఆ విధంగా దేవుడు నీ గర్భాన్ని మూసి ఇంకొక బిడ్డకి నీ ద్వారా ప్రేమ దొరికేటట్టు చేయాలని సంకల్పించాడేమో. దేవుని ప్రణాళిక నీ విషయంలో అది అయి ఉందేమో. దాన్ని ఎందుకు గుర్తించవు? నేనే కనాలని నువ్వు మొరాయిస్తున్నావు. ఏమో నీ ద్వారా ఇంకొక బిడ్డను ఆదరించేటట్టు దేవుడు నీ మీద ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడేమో. అదే నీకు సొంత బిడ్డ పుడితే నువ్వు ఆ బిడ్డను ఆదరించలేవేమో. నీ ద్వారా ఇంకొక బిడ్డకి ఆదరణ దొరికినట్లు దేవుడు అట్లా నిన్ను డిసైడ్ చేశాడేమో. అలా ఎందుకు అనుకో? అలా దేవుడు నీ చేతికి తీసుకొస్తే ఏదన్నా ఒక బిడ్డను చక్కగా పెంచి పెద్ద చేయి. దేవుడు దయగలిగితే నీ గర్భాన్ని ముట్టి నీకు కూడా సంతానాన్ని ఇస్తాడు. ఇయ్యకపోయినా ఆ బిడ్డను పెంచు. వేరే తల్లి కన్న బిడ్డను నువ్వు పెంచితే అది సేవ. నీ కన్న బిడ్డను నువ్వే పెంచి పెద్ద చేస్తే బాధ్యత. బాధ్యత గొప్పదా, సేవ గొప్పదా? పెద్దగా చెప్పండి. మైండ్ పనిచేసిన వాళ్ళు మళ్ళీ ఒకసారి చెప్పండి. సేవే గొప్పది కదా. చెయ్యి, ఆ పని చెయ్యి. విశ్వాసంతో ఓపికతో ఎదురు చూడు. లేదు నాకే దేవుడు ఇస్తాడనే విశ్వాసం ఉందా? కూర్చో, దేవుని ముందు ఓపికతో ఎదురు చూడు. తప్పకుండా ఇస్తాడు. సారాకి ఇచ్చినోడు, రెబ్కాకి ఇచ్చినోడు, హన్నాకి ఇచ్చినోడు, రాహేలుకి ఇచ్చినోడు నీకెవడా అండి? ఆయన ఇస్తాడు. ఓపికతో ఆయన పాదాల దగ్గర ఎదురు చూడు. కుటుంబ పరిస్థితుల మార్పు విషయంలో కూడా నిరాశపడద్దు, నిరుత్సాహపడద్దు. ప్రార్థనలు చేస్తున్నా కానీ జవాబు రావట్లేదని కృంగిపోవద్దు. జవాబు దేవుడు ఇచ్చేంత వరకు ప్రార్థన ఆపకూడదు, ఓపిక కోల్పోకూడదు. నీ ఓర్పును చూడని దేవుణ్ణి, నీ ఓపిక, నీ సహనం
నువ్వు కార్యం లేట్ అయినా కూడా విశ్వాసం వదిలిపెట్టకుండా, కార్యం ఆలస్యమైనా కూడా నువ్వు విశ్వాసంతో దేవుని కోసం చూస్తా ఉన్నావు చూడు, తెగ నచ్చుతావు నువ్వు దేవునికి.